సిద్ధపరచుకొని ఇది లక్షవారం స్త్రీల కొడుకు వచ్చిన వారు అందరం భయభక్తులు కలిగి దేవుని సమయము ప్రార్థన చేద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవ, నీ ఘనమైన నామానికే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన నీ కృపా కనికరం బట్టి ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటకు నాయన ఈ సమయం నాయన నీ సన్నిధిలో మేము గడుపుటకు నీవు ఇచ్చిన నాయన సమయాన్ని అంతటిని బట్టి క్షేమాన్ని అంతటిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఏమిచ్చి నీ రుణం చెల్లించుకోగలం ప్రభువా. నాయన యెహోవా దేవుడు గల జనులు ధన్యులని వాక్య సెలవిచ్చిన ప్రకారం ప్రభువా నాయన మేము ధన్యులం ప్రభువా. నాయన మేము భాగ్యవంతులం ప్రభువా. నాయన అనేక మంది నాయన ఈ నిరీక్షణ లేకుండా, ఈ కృప లేకుండా నాయన ఈ ప్రేమ నాయన చూడకుండా ప్రభువా నశించిపోతున్నారు వారు ప్రభువా. నాయన మేమైతే ప్రభువా నీ సన్నిధిలో క్షేమంగా నాయన నీ మేళ్ళని తలపోసుకుంటూ నాయన నీ రక్షణతో నాయన ముందుకు కొనసాగుతున్నాం ప్రభువా. ఇది నీ సన్నిధికి వచ్చి ఉండగా ప్రభువా మేము దేని యందు అతిశయించుకునేలాగిన ప్రభువా నాయన ఈ వారం దినంలో అనేక మార్లు ప్రభువా మా క్రియలు, మా తలంపులు, మా చూపులు, మా ఆలోచనలు నీకు విరుద్ధంగా ఉన్నప్పుడు ప్రభువా నాయన నీ కనికర వాత్సల్యాన్ని మా ఏళ్ళ చూపుతూ వచ్చి ఉన్నారు ప్రభువా. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నీ సిల్వ రక్తంలో మరొక్కసారి ప్రభువా మీ అందరం ప్రభువా నీ సన్నిధిలో మేము ఒప్పుకొంచున్నాం ప్రభువా. నాయన మా పెదవుల్ని కడగండి, మా హృదయాల్ని శుద్ధీకరించి ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా ధైర్యంతోనైనా మీరు నిలబడగొట్టకు ప్రభువా ఈ సహాయం దయచేయమని నాయన ఈ సాయంకాల సమయంలో మరొకసారి మేము వేడుకొంచున్నాం ప్రభువా. నాయన రావాల్సిన మా ప్రియబిడ్డలందరినీ ప్రభువా క్షేమంగా తోడుకొని రమ్మని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన ఎండలు నాయన ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పటికీ ప్రభువా నాయన నీ బిడ్డలు ప్రభువా నీ సన్నిధికి రావాలని ఆశపడి ఉండగా ప్రభువా వారి ప్రయాసం అంతటిని మీరు చూస్తున్నారు ప్రభువా. వారి బలహీనతలను మీరు చూస్తున్నారు, వారి పరిస్థితులు మీరు ఎరిగిన దేవుడు ప్రభువా. నాయన నీ సన్నిధిలోకి నీ గుమ్మం ఆవరణంలోకి వచ్చిన ప్రతి స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన నీ దాసురాల పక్షంగా వేడుకొంచున్నాం ప్రభువా. మీరు కనికరించి మనం వేడుకొంచున్నాం. ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువా నాయన ఈ మందిరం నుంచి వెళ్ళుటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. కొంత సమయం నీ సన్నిధిలో మేము ఆనందించుటకు ప్రభువా మా మాట నాయన నీ స్తుతులు ఉంచమని వేడుకొంచున్నాం ప్రభువా. మా మధ్య నీ సన్నిధి ఉంచమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన నీ కృపను ఉంచమని వేడుకొంచున్నాం. ఎవరు ఏ మనసుతో నాయన బయలుదేరి వచ్చిన్నామో సమస్తము ఎరిగిన దేవుడు ప్రభువా, మా హృదయ అంతరంగంలో చూసిన దేవుడు ప్రభువా. ఇది నాన్న ప్రభువా ఒక మాటతో నాయన మీరు సెలవిచ్చి మా జీవితాల్లో మమ్మల్ని లేవనెత్తమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని ఉజ్జీవపరచమని వేడుకొంచున్నాం. మా శరీరాలు అయితే అలసిపోయి ఉంటుండగా ప్రభువా మా ఆత్మ నాయన నీ సన్నిధిలో గంతులు వేయటకు, ఉజ్జీవించుటకు, బ్రతుకుటకు ప్రభువా నీ కృపను చూపించమని వేడుకొంచున్నాం ప్రభువా. మేమైతే అలసిపోయి ఉన్నాం ప్రభువా, అయినను మా పక్షంలో ఉన్న దేవుడు ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించే దేవుడు ప్రభువా. నాయన నీ పక్షంలో నాయన వాద్యమాడి ప్రతి బిడ్డను నాయన మీరు ప్రార్థన ఆలకించే దేవుడివై ఉన్నావు ప్రభువా. మా పాదములు త్రొట్టిల్ని నీకున్నా నాయన ఈ అరణ్య యాత్రలో మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభువా. మీరు కరీకరించమని వేడుకొంచున్నామయ్యా, మీరు కాపాడమని వేడుకొంచున్నాం ప్రభువా. నీవు ఇచ్చిన ఈ రక్షణను ప్రభువా నాయన ఈ మేళ్లను నాయన దీని అందు మేము అతిశయించకుండా ప్రభువా అంత్యకాలం వరకు కడవరి దినం వరకు నాయన నీ కొరకు జీవించటకు నాయన నమ్మకంగా యథార్థంగా నాయన మేము జీవించటకు మా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభువా. నాయన ఈ సమయంలో నాయన మా ప్రియుల కొరకు నాయన కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు నీ సన్నిధిలో నాయన మేము తీసుకొస్తున్నాం ప్రభువా. మీరు కనికరించి మీరు నాయన నీ చిత్తానుసారంగా మీ జవాబు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన రవణం సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన యాక్సిడెంట్ విషయంలో నాయన ఆ తలకి గాయమే కుట్లు పడి ఉంటుండగా ప్రభువా నాయన మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. పెద్ద ప్రమాదం నుంచి నాయన మీరే నాయన మీ కృపయేనైనా తప్పించి ఉన్నదని మేము నమ్ముచున్నాం ప్రభువా. మీరు కనికరించమని వేడుకొంచున్నాం. ఇంకా ఆంటీని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం అయ్యా. మీ గాయపడిన హస్తాన్ని నాయన నీ దాసురాల మీద ఉంచి మీరు కనికరించి నాయన త్వరగా లేవనెత్తి ప్రభువా నీ సన్నిధికి నడిపించమని వేడుకొంచున్నాం ప్రభువా. ఆయన పక్షాన ప్రభువా మీరు కార్యం జరిగించినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎల్సీ పక్షాన ప్రార్థన చేస్తున్నాం, హోషియా పక్షాన ప్రార్థన చేస్తున్నాం
చేస్తాం నాయన. యవనస్తులు 20 ప్రభా ఆపరేషన్స్ అయినాయన హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటుండగా ప్రభా ఇంతవరకు మేలు చేసి ఉన్నారు ప్రభా. ఆపరేషన్ విషయంలోనైనా మీరు కనికరించి ఉన్నారు ప్రభా. ఇంకనూ ప్రభా నాయన ప్రతి బలహీనత నుంచి విడుదల చేసి ప్రతి ఇన్ఫెక్షన్ని లయపరిచి ప్రభా యవన బిడ్డల్ని నాయన మీరు లేవనెత్తి బలపరిచి ప్రభా మీరు కనికరించి ప్రభా మీరు నిలవబెట్టమని వేడుకొంచున్నాం ప్రభా. వారి పక్షాన మీరు ఉండి ప్రభా మీరు కార్యం జరిగించమని వేడుకొంచున్నాం నాయన. నీ యందు విశ్వాసం ఉంచుటకు మీ కార్యములు జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా. బ్రదర్ సురేష్ని బట్టి నీకు వందనాలయ్యా నాయన. బ్రదర్ పక్షాన నాయన సంఘం అంతా ప్రభా నీ సన్నిధిలోనైనా మానకనైనా విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. బిడ్డ జీవితంలో చేసిన కార్యమును బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రతి నాయన ఆదివారం కనబడుటకు నాయన బిడ్డకు చేస్తున్న నాయన సహాయాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రం ప్రభా. మా ప్రార్థన ఆలకించే దేవుడు అని నాయన మేము నిరీక్షణతో ఇంకా నీ సన్నిధిలో మేము కనిపెడుతున్నాం ప్రభా. నాయన ప్రతి బలహీనత యేసునామంలో లయపరుస్తున్నాం. మా పరమ వైద్యుడు నీవు అని మేము నమ్మి ప్రభా మేము విశ్వసించి నీ సన్నిధిలో మేము గోజాడుచున్నాం ప్రభా. తల నుంచి అరికాల వరకు మీరు ముట్టి మీరు స్వస్థపరిచి నాయన మీరు కనికరించి నాయన బిడ్డ నాయన నీ సాక్షిగా నాయన సంఘంలో సమాజంలో ఉండుటకు మీ కార్యం జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా. నేను ఈ సమయంలో ప్రభా నాయన బ్రోకెన్ ఫ్యామిలీస్ కొరకు వేడుతున్నాం. నేను ఏ కుటుంబాలు అయితే విరిగిపోయి ఉన్నాయి, ఏ కుటుంబాల్లో మనస్పర్ధలు ఉన్నాయి, ఏ కుటుంబంలో నెమ్మది శాంతి లేకుండా ప్రభా భార్యాభర్తలు ఉన్నారు ఆ కుటుంబాల పక్షాన నీ సన్నిధిలో నాయన మేము వేడుకొంచున్నాం ప్రభా. దుష్టుడు అపవాది రేగుతుండగా ప్రభా కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని నెమ్మది లేకుండా సమాధానం లేకుండా చేయాలని ప్రతి కుటుంబంలో ప్రభా నాయన మీరే అధికారిగా ఉండమని వేడుకొంచున్నాం అయ్యా. క్రీస్తు ఐక్యత క్రీస్తు ప్రేమతో నాయన బిడ్డలు కట్టబడుటకు నాయన మీ సహాయం దయచే నాయన. కుటుంబంలో మొదటి ప్రాధాన్యత నీకు ఇవ్వటకు నీ సహాయం దయచేయమని నాయన ప్రేమతో మీరు అంటుకట్టబడమని వేడుకొంచున్నాం ప్రభా. అపవాది సిగ్గుపడలాగిన నాయన వారి కుటుంబ జీవితాల అద్భుతాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నాయన. నాయన దాసురాలు బిందు పక్షాన ప్రార్థన చేస్తున్నామయ్యా మీరు కనికరించమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన మా ప్రార్థనలు నాయన మీరు వింటి ఉన్నారని మీరు నమ్ముచున్నామన్నా. మా ప్రార్థనలు వ్యర్థంగా పోయాయి నాయన, పోకుండాలాగున మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నాయన. ఏకీభవించి నాయన మేము ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నామో ప్రభా ఆసక్తితో నీ సన్నిధిలో నిజంగా మొదలెడుతున్నాం ప్రభా. నాయన బిడ్డ పరిస్థితిని మీరు కనికరించమని వేడుకొంచున్నాం ప్రభా. మేమైతే నాయన డాక్టర్స్ అయితే ఏమీ చేయలేం ప్రభా. నాయన ఈ పరిస్థితుల్లో ప్రభా నీ మీద ఆనుకుంటున్నాం, నీ మీద విశ్వసిస్తున్నాం ప్రభా. సర్వ శరీరములకు దేవుడివై ఉన్నావు, నీకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని నాయన నీ వాక్యం సెలవిస్తున్న రీతిలో ప్రభా నిజముగా ఇది నాయన మానవ రీత్యా మా మనుషుల ఆలోచన నాయన ఇది అసాధ్యమైన కార్యం నాయన. నాయన మీరే కలగజేసుకోమని వేడుకొంచున్నామయ్యా. మీరే నాయన జోక్యం చేసుకోమని వేడుకొంచున్నాం. ఒక్క మాటయ్యా, ఒక్కడైనా స్పర్శయ్యా బిడ్డ జీవితం మార్చివేయలాగున ప్రభా మీ కనికరం కొరకు ఎదురు చూస్తుండగా ప్రభా నీ కార్యం చేస్తారని నాయన బిడ్డ ఆశపడుచుండగా ప్రభా నీ గాయపడని హస్తాన్ని బిడ్డ మీద ఉంచమని వేడుకొంచున్నాం నాయన తల నుంచి అరికాల వరకు మీరు ముట్టమని వేడుకొంచున్నాం. మీ స్వస్థత దయచేయమని వేడుకొంచు, ఆ బలహీనత నుంచి విడిపించమని వేడుకొంచున్నాం. నీ కొరకు ప్రయాసపడాలి, నీ కొరకు పరిగెట్టాలి, నీ కొరకు నాయన ఇంకనూ ఎక్కువగా నాయన సేవ చేయాలని బిడ్డ ఆశించుండగా ప్రభా మీరు కనికరించండి. ఆ బిడ్డ ఆశను మీరు నెరవేర్చమని వేడుకొచ్చిన సంఘాన్ని బలపరచండి ప్రభు. మీ దాసుని కనికరించమని వేడిచి కుటుంబాన్ని బలపరచండి, తల్లిదండ్రులు బలపరచండి నాయన. మెట్టుకు ప్రభు మీ దయలో ప్రభు నాయన మేమే పాటి వారం ప్రభు, మీరు జ్ఞాపకం చేసుకుంటుకి మేమే పాటి వారం ప్రభు. ఆకాశమందు ప్రభు నీవు తప్పదే మాకెవరున్నారు? మా తండ్రివయ్యా నాయన. బిడ్డ పక్షాన నీ దాసరాల పక్షాన నేను విజ్ఞాపన చేస్తున్నాం ప్రభు. మీరు కనికరించి మీరు దయించి ప్రభు స్వస్థత నాయన మీరు దయచేయమని వేడుకొంచున్నాం. మా ప్రార్థనలు ఆలకించే దేవుడు అని నాయన విశ్వసించి నాయన ఈ సన్నిధిలోనైనా చూసేస్తున్న కార్యములన్నిటిని బట్టి నాయన నీ కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం అయ్యా. నాయన ఈ కొద్ది సమయం ప్రభా నాయన మీ చేతిలో ఉంటుండగా ప్రభా మా నాయన రావాల్సిన నాయన స్త్రీలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం నాయన. ఈ కొద్ది సమయమో ప్రభా నీ సన్నిధిలోనైనా మేము ఆనందించుటకు మేము స్తుతించుటకు ప్రభా మేము ప్రోత్సాహపడలాగిన నాయన ముందున సమయం అంతా మీరు స్వాధీనపరచుకొని మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. అట్లా మనం కూర్చున్నట్లయితే కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాము.
హల్లెలూయా, హల్లెలూయా. మనందరి దగ్గర పాటల పుస్తకాలు ఉన్నట్లయితే పాటల పుస్తకం నుంచి అందరికీ తెలిసిన పాట సాంగ్ నెంబర్ 249, 249వ పాట. రెండు చరణాలు పాడుకునే దేవుని నామమును స్తుతిద్దాం. సాంగ్ నెంబర్ 249. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమే నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమే నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. ను గీతము సొంపుగా కలసి పాడేదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక పాట 196వ పాట పాడుకుందాం. ఇది కూడా అందరికి వచ్చిన పాట, పాత పాట. అందరూ బిగ్గరగా, ఒకవేళ నేను ఏమైనా ఆపినట్లయితే ఆగిపోకండి, మీరు పాడుతూ ముందుకెళ్ళండి. ఓకే. చాలా వేడిగా ఉంది కదా, చాలా వేడిగా ఉంది. నాకు అనిపించింది రాగానే మన చర్చిలో ఏసీలు లేకపోతే ఎవరు రారేమో అనుకున్నాను నేను. ఏసీలు ఉండబట్టి పోన్లీ ఏసీ చర్చ్ కదా, కాసేపు ఏసీలో అయినా పర్వాలేదు, ఏసీలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా వచ్చిన వాళ్ళు ఉన్నారేమో. నేనైతే అలాగే వచ్చాను, పర్లేమ్మ ఏసీలు ఉన్నాయి అని. రాగానే అభిషేక్ని అడిగిన, తమ్ముడు ఏసీలు ఇంకా ఆన్ అవ్వలేదా అని. ఏసీలు లేకపోతే రాకపోదుమేమో, చెక్ చేసుకుందాం పనులు మనం. ఏసీ ఉంటేనే దేవుడు, లేదంటే ఏమీ లేదు. నరకం ఉంది తర్వాత దీనికన్నా డబుల్ హిట్. ఏంటంటే సత్యం, సత్యం. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి మనకి. సాంగ్ నెంబర్ 196. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నన్ను నడిపించు చుక్కాని నీవే కదా, నీవే కదా. నన్ను కాపాడు దుర్గంబు నీవే కదా, నీవే కదా. నీదు వాక్యంబు సత్యంబెగా, నాకు నిరతంబు జీవంబెగా. నేను పయనించు మార్గంబెగా, నన్ను నడిపించుమో యేసువా. నేను పయనించు మార్గంబెగా, నన్ను నడిపించుమో యేసువా. జీవిత యాత్ర
యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నా హృదయంబు నీ దివ్య సదనంబిగా, సదనంబిగా నీదు చిత్తంబు నే చేయ ముదమాయగా, ముదమాయగా నా హృదయాన లెక్కింతునా నీదు ఉపకారములు యేసువా. వీటికేదేమి చెల్లింతును, నాదు స్తుతులందుకో యేసువా. వీటి కొరకేమి చెల్లింతును, నాదు స్తుతులందుకో యేసువా. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. హల్లెలూయా. ఈ పాట చాలా పాత పాట. మేము మా డాడీ మినిస్ట్రీలా కాకుండా ఉద్యోగం చేసేటప్పుడు మా డాడీ పాడుతున్న పాట ఇది. అక్కడ మా డాడీ దగ్గర నేర్చుకున్న పాట ఈ పాటలన్నీ. ఓకే, మీ అందరూ మర్చిపోయినట్లున్నారు, మీకేం రావేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం లేచి నిలబడినట్లయితే 110వ కీర్తన 1 నుంచి 7 వచనములు. Psalm 110, 1-7 verses. 110వ కీర్తన. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యన నీవు పరిపాలన చేయము. అందరం కలిసి చదువుదాము. కొంతమంది చదవట్లేదు. యుద్ధ సన్నాది దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడిపై యుందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వము ముందుండి తన కోపదినమున రాజులను నలగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శాపములతో నిండి ఉండును. విశాల దేశము మీది ప్రధానిని ఆయన నలగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును. దేవుడి లేఖన భాగం దీవించునుగాక. అట్లా మనం నిలిచి ఉందాము. ఎవరి సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే మనం ఆరాధన చేసుకొని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం తొందరగా ఆరాధనలోకి వెళ్ళిపోతాం. ఆరాధనలోకి వెళ్ళేటప్పుడు దేవుడి యొక్క గొప్పతనం, దేవుడు మన పట్ల చూపించగలడు. ఆ ప్రేమను ఒకసారి తలబోసుకొని వెళ్ళిపోదాం. మన ఒక సహోదరి కోసం, మనకి బాగా తెలిసిన సహోదరి కోసం ఒక చిన్న మాట. ఒక సహోదరి ఉంది. ఆమె యజమానురాలు తన పైన ఉన్న యజమానురాలు హింసను భరించలేక పారిపోతుంది. పారిపోయినప్పుడు దేవుని దూత లేదా దేవుడు దర్శించి ఎక్కడికి వెళ్తున్నావు అని పిలిచి, ఎక్కడికి వెళ్తున్నావు అని పిలిచి వెంటనే నేను నీకు ఒక కుమారుని ఇస్తాను, పేరు పెట్టు, ఏ పేరు పెట్టాలో కూడా దేవుడు చెప్తాడు. అప్పుడు ఆమె దేవునికి పేరు పెడుతుంది. దేవునికి పేరు పెట్టేంత జ్ఞానం దేవుడు ఆమెను ఇస్తాడు కదా. అయితే నన్ను చూచుచున్న దేవుని నేను చూచి తిని అనిస్తాడు. అయితే సంతోషంతో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని తిరిగి యజమానురాల దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే దేవుడు ఏం చెప్తాడు, యజమానుల కింద ఉండు అంటే హింసను భరించలేక పారిపోయి వస్తుంది. దేవుడు దర్శించి ఓదార్చి నెమ్మదిచ్చి సమాధానాన్నిచ్చి ధైర్యం ఇచ్చి వాగ్దానం ఇచ్చి
అని ఇచ్చి తిరిగి పంపిస్తాడు. అవన్నీ పట్టుకొని వెళ్ళిపోయి యజమానురాలు తిరిగి ప్రేమిస్తుందా? లేదు. ఎలా ఉంటుందో అలాగే ఫేస్ చేస్తుంది, అణిగిమెనిగి ఉంటుంది, దేవుని చేత దీవెనలు పొందుతుంది, కుమారుని కంటది, దేవుని చెప్పిన పేరు పెడుతుంది. మళ్ళీ ఏమవుతుంది? ఈసారి పారిపోయి వచ్చింది, ఈసారి అఫీషియల్గా వెలివేయబడుతుంది. దేవుని మర్చిపోతుంది, దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయిందేమో అనిపిస్తుంటుంది నాకు. దేవుడిని చూచి దేవునికి పేరు పెట్టే అంత ఔన్నత్యంలోనికి తను వెళ్ళిందంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అది సింపుల్ థింగ్ కాదు. దేవుణ్ణి చూసాము అంటే అది సాదాసీదా విషయం కాదు. అయితే దేవుని మళ్ళీ అఫీషియల్గా వెనక్కి ఈసారి కుమారుని పట్టుకుని, ఈసారి ముందుసారి ఏమవుతుంది, లోపల ఉంటుంది కుమారుడు, ఈసారి చేతిలో ఉంటాడు కుమారుడు, పట్టుకొని వస్తుంది. కుమారుని నీరైపోయి ఆహారము కొంచెం నీరు పట్టుకొని వస్తుంది. నీరైపోయి కుమారుడు చనిపోవడం ఇంకా నేను చూడలేనని చిన్న పొద కింద ఆ కుమారుని పెట్టి కొంత దూరం వెళ్ళి ఎలా చనిపోతాడా, దగ్గరుండి చూడలేను నేను చనిపోతాను, దూరం నుంచి వెళ్ళి చూడడానికి సిద్ధమవుతుంది కుమారుడు యొక్క మరణం. అయినా దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి దూరం అయిపోయింది, దేవుని మర్చిపోయింది, దేవుని పేరు పెట్టిన స్థితికి వెళ్ళి కిందకి దిగిపోయినా, దేవుడు చేసిన మేలు మర్చిపోయినా దేవుడు తన్ని మర్చిపోలేదు. మళ్ళీ పిలిచాడు దేవుడు. పిలిచి ఆమె కనులను తెరుస్తాడు. కళ్ళు మూసుకుపోయి అంతవరకు దేవుని చూసిన కళ్ళు ఏమైనాయి? క్లోజ్ అయిపోయి. నాకు అనిపించింది, నేను ఆమె కోసం ఆలోచించినప్పుడు అనుకున్నాను, దేవుడు తనకు తెరిచిన కళ్ళు చూచాను. ఏ దేవుడైతే చూచాను, నన్ను చూచున్నది నేను చూచానని పేరు పెట్టింది. అలాంటి కళ్ళు మూసుకుపోయి దేవుడు రెండోసారి కనబడినప్పుడు ఆమె కళ్ళను తెరుస్తాడు. తెరిచినప్పుడు ఆమెకి ఏం కనిపిస్తుంది? నీటి ఊట కనిపిస్తుంది. అప్పుడు ఆ నీటి సంచిని పట్టి కుమారునికి పట్టి భయపడకు అని దేవుడు చెబుతాడు ఆమెకు. నేను ఈ రెండు మాటలు ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు దేవుడు మనల్ని ముందు దర్శిస్తుంటాడు. వేదనలో, దుఃఖంలో, బాధల్లో, హింసల్లో మనల్ని పైవారు బాధ పెట్టినప్పుడు, మనకి ఏ విధంగా బాధలు వచ్చేటప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తుంటాం. దేవుడు మనల్ని ఆదరిస్తుంటాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తుంటాడు, వాగ్దానాలతో నింపుతూ ఉంటాడు, ధైర్యం చెప్తుంటాడు, సమాధానాన్ని ఇస్తుంటాడు, నెమ్మదిస్తుంటాడు, తిరిగి మనల్ని కడుతూ ఉంటాడు. ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడి నుంచి పారిపోయామో తిరిగి దేవుడు ఆ స్థితికి తీసుకెళ్ళి మనల్ని కడుతూ ఉంటాడు. కట్టి మనం ఎదిగి ఒక స్థితికి వచ్చేసరికి ఏమవుతుంటామంట? దేవుని యొక్క మేలు మర్చిపోతుంటాం, దేవుణ్ణి మర్చిపోతుంటాం, దేవునికి దూరం అయిపోతుంటాం. తిరిగి దేవుడు మనల్ని దర్శించి మనకి కనువిప్పు చేసినంత వరకు ఏమవుతుంటాం? దేవునికి దూరం అయిపోతుంటాం, దేవుని కుమార్తెలని మర్చిపోతుంటాం. దేవుడు ఒకవేళ ఆమె తిరిగి రాకుండా అక్కడే ఉన్నట్లయితే, తిరిగి పంపించినప్పుడు నీకు కుమారుడు పుడతాడు, ఇష్మాయేలుని పేరు పెట్టు అని దేవుడు మొదటిసారి పంపించినప్పుడు నాకు అనిపిస్తుంటుంది, హాగరు ఒకవేళ నమ్మకంగా ఉన్నట్లయితే, దేవుని స్మరిస్తూ ఉన్నట్లయితే, ఆయన చేసిన మేలు మర్చిపోకుండా ఉన్నట్లయితే, అనుదినము, ఆ దినమే కాదు అనుదినము దేవుని చూస్తూ ఉన్నట్లయితే అఫీషియల్గా వెలివేయబడదేమో. అందరూ చూసలేదంటే దేవుడు చెప్పి పంపించినంత స్థితికి హాగరు రాకపోయినేమో అని అనిపిస్తూ ఉంటుంటుంది. మనమే మన పరిస్థితులను మార్చేసుకుంటుంటాం. మన ప్రవర్తన, మన మాటలు, మన చూపులు, మన ఆలోచనలు ఏం చేస్తుంటాయంటే మనం ఎదుగుతున్న స్థితిని కిందకి తీసుకొచ్చేస్తుంటే, దేవునికి దగ్గరికి వెళ్ళే స్థితిని, దేవుడు మన జీవితాలను మార్చాల్సిన సమయంలో ఏం చేస్తుంటామంటే దేవుని దగ్గర నుంచి దీవెనలు కోల్పోతూ ఉంటాం. అలాగా కాకపోయినప్పటికీ దేవుడు మనము పూర్తిగా ఓడిపోకుండా దేవుడు తిరిగి మనల్ని కడుతుంటాడు, మేలు చేస్తుంటాడు. ఎలాంటి పరిస్థితులైనా తిరిగి మనల్ని పడిపోకుండా, కృంగిపోకుండా, దిగజారిపోకుండా, వేసారిపోకుండా ఆయన మనం ప్రేమిస్తూ ఉంటాడు, తిరిగి మన జీవితాలను కడుతుంటాడు. ఈ సమయంలో మీరు ఒకవేళ మీ పాస్ట్లో లేదంటే మీ గతంలో దేవుడు ఏదైనా మేలు చేసి ఉంటుంటాడేమో, అది మర్చిపోయి ఉండుంటారేమో. మన పరిస్థితి ఎలాగ మీరే కాదు, నేను కూడా మన పరిస్థితి ఎలా, ఆ స్త్రీని మన జీవితాల్లో చాలాసార్లు చూస్తుంటాం. హాగర్ని చదువుకోవడమే కాదు, మన జీవితాల్లో కూడా హాగర్ని కలిగి ఉంటుంటాం.
హాగర్ని, డెబ్బీలో హాగర్ కనబడుతుంటుంది. ఇక్కడున్న చాలామందిలో హాగర్ కనిపిస్తూ ఉంటారు. కానీ ఒకటి మటుకు వాస్తవం ఏంటంటే దేవుడు యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నువ్వు నేను మారిపోవచ్చు, నువ్వు నేను మన పరిస్థితులు మర్చిపోవచ్చు. దేవుడు ఏ స్థితుల నుంచి మనల్ని పైకెత్తాడో ఆ పరిస్థితులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను నన్ను మర్చిపోయాని దేవుడు కదా. ఈ సమయంలో అలాంటి గొప్ప దేవుడిని ఆరాధిద్దామా? నిన్ను నన్ను ప్రేమించే దేవుణ్ణి ఆరాధిద్దామా? మన మేలు ఆయన చేసిన, మన జీవితంలో ఆయన చేసిన మేలు మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోడు. అలాంటి దేవుని కలిగి ఉన్నాం కదా. ఈ కొంచెం సమయంలో దేవుణ్ణి ఆరాధిద్దామా? దేవుణ్ణి కొనియాడదామా? దేవుణ్ణి గణపరుచుదామా? దేవుణ్ణి మనసారా స్తుతిద్దామా? అవును యేసయ్య, చాలాసార్లు నా జీవితంలో కూడా హాగర్లాగా ప్రవర్తిస్తుంటాను, హాగర్లాగా మర్చిపోతుంటున్నాం ప్రవ్వా. నాన్న కొంచెం శ్రమ రాగనా నీకు దూరం అయిపోతుంటానేమో, లేదంటే కొంచెం మీరు ఏమైతే దీవులు ఒకసారి పారిపోయినప్పుడు మీరు ఏ విధంగా అయితే నన్ను లేవనెత్తి ఆదరించి నెమ్మదిచ్చి దీవించి ఆశీర్వదిస్తారో నాయన, ఆ దీవెనలు చూసి ఉప్పొంగిపోయి నిన్ను మర్చిపోతాను ప్రవ్వా. నువ్వు దీవించావు, నీ దీవెనలు గుర్తుంటే కానీ దీవించిన నేను మర్చిపోతుంటాను ప్రవ్వా. అలా కాదు యేసయ్య, ఈ సమయంలో నా జీవితాన్ని సరి చేసుకుని నిన్ను ఆరాధించడానికి ఇష్టపడుతున్నాను ప్రవ్వా. మీరు నా జీవితంలో చేసిన మేళ్ళను బట్టి మీకు వందనాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను ప్రవ్వా. మనసారా ఒకరికి ఎవరికైనా మీకు ఈ హృదయంలో అనిపించినట్లయితే, అవును కదా నిజమే, నేను చాలాసార్లు ఓడిపోయాను కదా, నేను నా దేవుడు చూచడం మర్చిపోయాను కదా, ప్రతిదినము ఆయన సన్నిధిలో ఉండడం మర్చిపోతున్నాను కదా. అవును, కరెక్టే. నా జీవితంలో చాలాసార్లు ఈ సందర్భము నేను ఫేస్ చేశాను, ఈ సమయము నేను ఫేస్ చేశాను. నేను అలా ఉండకూడదు ప్రవ్వా అని నేను అనుకున్నాను. నాకు ప్రేరేపణ కలగా మీకు కూడా చెప్తున్నాను, ఒకవేళ మీరు కూడా ఇష్టమైనట్లయితే నాతో పాటు ఒక్కసారి దేవునితో రికన్సైల్ అయ్యి ఒక్కసారి తిరిగి పశ్చాత్తాపడి దేవుణ్ణి ఆరాధిద్దామా? దేవుణ్ణి కొనియాడదామా? దేవుణ్ణి కీర్తిద్దామా? హల్లెలూయా. ఆయన ప్రేమ గొప్పది ప్రియురాల, ఆయన ప్రేమ వర్ణింపలేనిది. ఓ, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని దీవించడం, దాన్ని బట్టి మన ప్రవర్తన మారిపోతుంది, మన స్టైల్ మారిపోద్ది, మనం నడిచే స్టైల్ మారిపోద్ది, మనం మాట్లాడే విధానం మారిపోద్ది, ప్రతిదీ మారిపోతుంది. ఓ, అలా కాదు కదా. యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనలాగుందామా? ఆయనతో కలిసి ఉందామా? ఆయనలో జీవిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, మరొకసారి చెప్తామా? నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, మరొకసారి చెప్తామా? నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా నానందమా, నీ ఒడిలో
నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు. మనస్ఫూర్తిగా పాడదాం ఈ పాట. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. అందరూ కలిసి తండ్రి దేవా పూర్తి మనసుతో అంతరంగము నుంచి. అవునేస్తాయా, నిజంగా పాడదామా, నిజంగా చెప్దామా ఈ మాట. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవు. మరొకసారి తండ్రి దేవా అని పాడదామా. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా మరొకసారి పాడదామా. నా ప్రియుడా నా ప్రాణమా అంతరంగంలో నుంచి నా జీవమా నా స్నేహమా మరొకసారి. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. రించందరా రిందారరా రిందారా రిందారా రిందారరా రిషందరా రిందారా రిందారా రిషందరా రిషందరా రిందారా రారా రిందారరా రిందారరా రిషందారికరా దాశికందా రిందాకరా రిందారా రించెదను. తండ్రి దేవా నా ఆనందమా, ఓహో నీ ఒడిలో నాకు సుఖము. మరొకసారి పాడదామా. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. హల్లెలూయా. బిగ్గరగా ఒకసారి చప్పట్లు కొట్టి ఆయన నామమును గర్వపడతావా. గొప్ప దేవుని కలిగినాం, సర్వోన్నతిని కలిగినాం, సర్వశక్తిని కలిగినాం. ఓ నిన్ను చూచుచున్న దేవుని కలిగిన ప్రియ సహోదరి, ప్రియ సహోదరి. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ దినాల్లో హాగరు యేసయ్యను చూసింది, ఈ దినాల్లో నువ్వు నేను యేసయ్యను చూస్తున్నాం. మనకి తెలుసు చూచుచున్న దేవుడు మనల్ని చూస్తున్నాడని, కానీ చాలాసార్లు వెనుక తిరిగిపోతుంటాం, దిగజారిపోతుంటాం కదా. ఇసరగలగవ్వకుండా దేవుని దగ్గరలో ఆయన ఒడిలో సుఖముందంట.
హల్లెలూయా. పరిశుద్ధుడా నా యేసయ్యా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవుడా. అవును యేసయ్యా, మేము ఫెయిల్ అయిపోతుంటాం ప్రభువా, చాలాసార్లు ఫెయిల్ అయిపోతుంటాం ప్రభువా, మాటికి ఫెయిల్ అయిపోతుంటాం ప్రభువా. నాయనా, మా బలము సరిపోవట్లేదు ప్రభువా, మా జ్ఞానము సరిపోవట్లేదు నాయన. ఓ మా మాటలు నాయన మమ్మల్ని పడదీసేస్తున్నాయి. ఓ మా ప్రవర్తన మమ్మల్ని ఫెయిల్ చేసేస్తున్నాయి ప్రభువా, ఓటమికి గురి చేస్తున్నాయి ప్రభువా. నాయన మా భర్తల దగ్గర, మా బిడ్డల దగ్గర, మా యజమానుల దగ్గర, ఓ నాయన మా చుట్టుపక్కల ఉన్న వారి దగ్గర ప్రభువా, సంఘములో ప్రభువా, నాయన మా తోటి నాయన విశ్వాసులతో ప్రభువా ఎలాగ ఉండాలో, ఎలాగ బ్రతకాలో మీరు దీవించినప్పుడు, మీ చేత దీవింపబడినప్పుడు మేము ఎట్లా నమ్మకముగా ఉండాలో ప్రభువా మాకు నేర్పించమని బతిమలాడుకొంచున్నాను ప్రభువా. మీ కృప చూపించి మీ సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన జయసమ్మ స్త్రీలందరికీ కూడా ఎండ చాలా వేడిగా ఉన్నాయి, అయినప్పటికీ దేవుని సన్నిధిలో కనబడాలని చేసిన ప్రయాసం అంతని బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. కదా, మన భక్తి ఆదివారం భక్తి అవ్వకూడదంట. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక్కరోజు కాదు, సోమవారం ఒకరోజు, లక్షవారం ఒకరోజు, శుక్రవారం ఒక్కరోజు మాత్రమే కాదు. ఎందుకంటే ఏ నాటి కీడు ఆ నాటికి ఉంది, ఏ రోజు ప్రమాదము, ఏ నాటి కీడు, ఏ నాటి అపాయం ఆ రోజుకి ఉంది. దానికి మనం ఏమీ చేయలేం. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రతిదినము ఆయన మన భారమును భరించుచున్నాడు. ఏంటంట, ఒక్కరోజు కాదంట, ప్రతి దినము కూడా ఆయన మనని భరించుచున్నాడు, మన భారములు భరించుచున్నాడు. కాబట్టి ఏం చేయాలంట, ఒక్కరోజు కాదు. చాలాసార్లు అనుకుంటాం, అయ్యో త్రుటిలో తప్పిపోయింది, వెంట్రుక వాసులో మరణం తప్పించుకున్నాం, ఏదో పెద్ద ప్రమాదం అవుతుందని అనుకున్నాను, చిన్న గీతతో ఏదో చాలా ఎంత అవుతుంది అంత అవుతుందని అనుకున్నాం. అసలు అది తప్పించిపోవడం అవ్వలేదు, అది కాదు. ఏంటైందంట, దేవుడు కాపాడాడు, దేవుడు తప్పించాడు, దేవుడు కృపను మనల్ని ఇచ్చి, దేవుడు మనల్ని భద్రపరిచి, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఇది మనం సజీవ లెక్కలో దేవుని సన్నిధిలో క్షేమంగా ఉన్నామంటే సులువుగా తీసుకోకూడదు, చులకనగా తీసుకోకూడదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకునేలాగిన భయభక్తులతో దేవుని వాక్యాన్ని విందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను, వినండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. ఆ కాలమున ఇశ్రాయేలు భయం చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారమును గట్టిగా మూసి వేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయిచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవవలను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును కనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూని కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయిడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బోరలు 7 పట్టుకొని నడవవలెనని వారితో చెప్పాను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడని యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెనని ప్రజలతో చెప్పాను. యెహోషువ ప్రజలు ఆజ్ఞాపించిన తరువాత
ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను ఏడు యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోరలను ఊదుచుండగా యెహోవా మందసము వారి వెంట నడిచెను. కిందనో 10వ మాట నుంచి నేను చదువుతాను చూడు. మరియు యెహోషువ, మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు, మీరు కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారి పాలెంలోకి వచ్చి రాత్రి పాలెంలో గడిపెరి. ఇక్కడ మనకు అందరికీ తెలుసు దేని కొరకు నేను మాట్లాడుతున్నా. చాలా సుపరిచితమైన ఎరుకో పట్టణం కొరకు, ఎరుకో గోడల కొరకు నేను మాట్లాడుతున్నాను. సండే స్కూల్ దగ్గర నుంచి మన పిల్లలందరికీ నేర్పిస్తూ ఉంటారు. కాకపోతే ఇదే జరిగిన చూడండి, 11 హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని ఏంటంటే విశ్వాసుల జాబితాలో రాస్తూ చాలామంది విశ్వాస వీరుల కొరకు రాస్తూ కొన్ని సంఘటనలు కూడా రాశారు. దాంట్లో ఏంటంటే ఎరుకో పట్టణ ఎట్లాగంట ఆ ప్రాకారం ఎట్లా కూలేని ఉంటుందంట, విశ్వాసం చేత పట్టణ ప్రాకారములు కూలేను అని రాస్తూ ఉంటారు. అంటే ఒక సందర్భము, ఒక విషయము పాత నిబంధనలోని లేదంటే నూతన నిబంధనలో రెండు పరిశుద్ధాత్మ దేవుడు రాసినట్టంటే అది ఎందుకంట మనలాంటి వారికి ఏంటంటే బోధ కలిగించుటకు, బుద్ధి కలిగించుటకు, మనం ఈ సంఘటనల ద్వారా కొన్ని ఆత్మీయమైన పాటలు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు రాసిపెట్టున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడిన ఈ సందర్భం ఏంటంటే అప్పటి వరకు ఏంటంటే 40 సంవత్సరాలు ఇజ్రాయేలు అరణ్యంలోని తిరిగి 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. 40 సంవత్సరాలు తిరిగారనమాట. తిరిగిన తర్వాత యోర్దాను నది దాటిన తర్వాత వారు ఎప్పుడు మోషే చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రజల భారం అంతా ఏం పడిందంటే భుజాల మీదకి యెహోషువ నాయకత్వంలోకి వచ్చారు. వారి బాధ్యత అంతా యెహోషువ మీద పడింది. అటువంటి సమయంలోని ఫస్ట్ కనాను దేశాన్ని దేవుడు వారికి వాగ్దానం చేసిన భూమిని ఇజ్రాయెల్కి అందరికీ వారి పితరులకి చెప్పిన రీతిగా దాన్ని స్వాధీనపరచుటకు మొదటిగా వచ్చిన ఆటంకం ఏంటంటే అదేంటంటే ఎరుకో పట్టణం. మొదటిగా ఇజ్రాయెల్కి కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే మొదటిగా ఈ ఎరుకో పట్టణాన్ని వారు జయించాలి. వారు జయించి యుద్ధం చేసి వారు అట్లాగా అంచెలంచెలుగా ఒక్కొక్క శత్రువుని రాజ్యాన్ని జయించుకొని వెళ్తే కనాను దేశాన్ని ఇజ్రాయేలు స్వాధీనపరచుకుంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అప్పటికే మన రాహాబు సంగతిలో మనం విన్నాం, ఇజ్రాయెల్ మధ్య దేవుడు చేసిన కార్యాలు మేము విన్నాము, మాకు ధైర్యం సరిపోవట్లేదు, మా హృదయాలు కరిగిపోయాయి అని చెప్పి విశ్వాసం ఉంచి వేగుల వారు యెహోషువ పంపించిన వేగుల వారిని తన గృహం నందు దాచిపెట్టి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ దేవుడు మీ కార్యం చేసినప్పుడు ఈ పట్టణాన్ని ఈ దేశాన్ని మీకు అప్పచెప్తున్నప్పుడు నన్ను నా కుటుంబాన్ని అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్తాడు. అట్లాగా వీరు యోర్దాను దాటారు. యోర్దాను దాటమే ఒక పెద్ద అద్భుతం అప్పటికే కదా. ఇజ్రాయేల్ ఎట్లా దాటుతారని ఆ కనాను దేశస్తులు చూసినప్పుడు దేవుడు అద్భుత రీతిలోని యోర్దాను నది దాటించిన తర్వాత నెక్స్ట్ వచ్చిందంట ఎరుకో పట్టణం వచ్చినప్పుడు అక్కడ ఉంటుంది ఆ కాలంలో ఇశ్రాయేలు భయం చేత మొదటి మాట ఏముందంట అప్పటికి వీరు వచ్చారు, అసలు యోర్దాను దాటి వస్తానని అనుకోలేదు. అంటే దేవుడు ఒక అద్భుతం చేశాడు, ఆశ్చర్యకార్యం చేసిన తర్వాత వీరిని నడిపించాడు, ఎరుకో వరకు వచ్చేసారు. వారు ఈ భయం చేత ఏం చేశారంట ఆ ఎరుకో పట్టణం ఎటువంటిదంటే ఒక మహాపట్టణం అనమాట. దానికి దట్టమైన పటిష్టమైన ప్రాకారాలే గర్వకారణం. అంటే వారికి ఉన్న నమ్మకం ఏ రాజు ఏ సైన్యం కూడా వారి గోడల్ని దాటి వారిని జయించలేరు, వారిని దాటలేరు, మా పట్టణాన్ని స్వాధీనపరచుకోలేరు. అంటే వారి ప్రాకారాలే వారికి ఎటువంటి ఎత్తు అంటే ఒక 6 స్టోరీల బిల్డింగ్, అంటే 6-7 అంతస్తుల బిల్డింగ్ పొడుగు ఎంత ఉంటే ఆ పట్టణం చుట్టూ ప్రాకారం ఉంటుంది. అంటే ఎవరైనా ఒక రాజు కానీ ఒక సైన్యం తన సైన్యం కానీ ఆ పట్టణాన్ని జయించాలంటే ఆ ప్రాకారాన్ని దాటి కదా. మనకి కూడా మన దేశాన్ని ఎవరైనా జయించాలంటే, ఇతర దేశాలను జయించాలంటే మన సైన్యం మన సిబ్బంది అంతా ప్రాకారాల్లో ద బౌండరీస్ వాళ్ళు కాపలా కాస్తుంటారు. అట్లాగే ఈ కాపలా కాయటానికి వాటి మీద ఆ ప్రాకారాల మీద సైన్యం ఉంటుంది, లేదంటే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వారు
పట్టణం మీద ఏంటంటే ఒక విజిలెన్స్ ఉంటుంది. అట్లాగే ఈ ప్రాకారాలు ఎత్తైనవి, ఒక 6-7 స్టోరీలు అంతస్తుల బిల్డింగ్ ఎంత ఉంటుందో అంత ఎత్తైనవి, 25 నుంచి 30 ఫీట్ల బిల్డింగ్. అట్లా మనం చాలాసార్లు విన్నాం. వెడల్పు వైశాల్యం ఎంతంట, 2 ఏంటంటే గుర్రాలు రథములు పరిగెత్తినంత ఉన్నాయి. అందుకే బహుశా రాహాబు అక్కడ ఏంటంటే గృహం కట్టుకొని నివసిస్తుందేమో అని ఏంటంటే బైబిల్ పండితులు అంటూ ఉంటారు. అట్లాంటి ప్రాకారం గల అంత బలమైనవి, పటిష్టమైనవి, ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఏంటంటే అటువంటి పట్టణం కలిగింది. అటువంటి ఎరుకో గోడలు కాపలాగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేశారంటే వారు భయం చేత అయినప్పటికీ అంత పటిష్టమైన ప్రాకారములు గోడలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వారు భయం చేత ఏం చేశారంటే ఆ ప్రాకాలు గడియలు వాటన్ని తలుపుల్ని లోపల నుంచి బాగా గడియ పెట్టి బిగించేశారనమాట. అంటే లోపల వారు బయటికి వెళ్ళలేరు, బయట వారు లోపలికి రాలేనంతగా వారు తీసుకోవాల్సిన ఉంది కదమ్మా. వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణం ద్వారం గట్టిగా మూసి వేయబడును. అప్పుడు యెహోషువతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంట ముందే ఏంటి దేవుడు యెహోషువకి నాయకుడు, ముందు నడిచే నాయకుడు చనిపోయాడు. భయము బిగ్గులు అన్నిటితోను హృదయంలో ఏంటంటే అనేకమైన ఎదురుగుండా చూస్తుంటే అంటే ఆకాశాన్ని అంటునండి ప్రాకారాలు ఉన్నాయి. సైన్యం చూస్తే అంత పెద్ద నైపుణ్యం లేని సైన్యం అయితే కాదు ఎరుకో వారితో ముందుకు వెళ్ళటానికి. అట్లాగా లోపల ఎన్నో అనుమానాలు అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు, నేను మోషేకి తోడున్నట్లు నీకు కూడా నేను తోడుంటానని ధైర్యపరిచాడు దేవుడు కదా. అప్పుడు కూడా వెళ్ళిన తర్వాత నేను ఎరుకో దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి నేను అప్పగించదనని చెప్పిన తర్వాత ఆ తర్వాత ఎట్లా నువ్వు గెలవాలి. ఆ ముందు మనం చూసిన 5వ అధ్యాయంలోని 14-15 మాటలు మనం చదివినట్లయితే 13 నుంచి యెహోషువ ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా బహుశా రాత్రికాల సమయంలోని ఆ ఎరుకో ఆ గోడల చుట్టూ నడుస్తూ ప్రభువా ఎట్లాగా బహుశా ఒక సైనికుడి కింద లేదంటే యుద్ధ వీరుడి కింద ఏం చేస్తాడంటే యెహోషువ ఈ కోట గోడని ఎట్లా కూలగొట్టాలి, ఏ యంత్రాలు వాడాలని బహుశా ఒక వ్యూహాన్ని పన్నుతున్నాడేమో, ఆలోచన చేస్తున్నాడేమో. ఎటు విధంగా తన ప్రజలకి నేను సిద్ధపరచాలి రేపు దినాన్ని యుద్ధానికి అని అనుకుంటున్నప్పుడు అప్పుడు యెహోషువకి వెనకాల ఎవరు కనబడ్డారంటే కత్తి దూసిన ఎవరండమ్మా దూసి కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతన్ని ఎదుట నిలిచి ఉండెను. అప్పుడు కూడా ఆ వ్యక్తి ఏంటంటే ఆయన ఏంటంటే చాలామంది ఏమంటారు ఆయన ఏంటంటే నూతన నిబంధనలో యేసయ్యకి వచ్చి ఉన్నారు. అందుకే ఏంటంటే ఎందుకు చెప్పగలమంటే ఇంగ్లీష్లో ఏంటంటే హీ ఫెల్ డౌన్ అండ్ వర్షిప్డ్ అని ఉంటుంది. దేవునికి మాత్రమే పూజార్హుడు కాబట్టి దూతలకి మనం పూజలు చేయం కాబట్టి సాష్టాంగపడి ఏంటంట మొక్కుతాడు. అప్పుడు ఏం చెప్తాడంటే నువ్వు నా పక్షమున లేదంటే శత్రువు పక్షమున అంటే దానికి సమాధానం అయితే ఆ దూత అయితే చెప్పదు కానీ దేవుడైతే చెప్పడు కానీ ఏం చెప్తాడంట నేను చదవండి అక్క. నేను ఇప్పుడు ఏంటైందంట ఈ యుద్ధము యెహోషువకి ఎట్లా బలపరుస్తాడంట నేను నీ పక్షము కాదు శత్రువు పక్షం కాదు నీవు నా పక్షంగా వస్తే అప్పుడు నీ యుద్ధం ఏమవుతుందంట నా యుద్ధం అది ఇది ఏంటంటే ఇది నీ యుద్ధం కాదు కానీ నీ పక్షాన నేను చేయాల్సిన యుద్ధమై ఉన్నది. నేను యెహోవా పక్షంన సైన్యాధిపతిని చెప్తున్నాడు. అట్లాగా ధైర్యపరిచిన తర్వాత ఏం చెప్తాడంటే ఒక ప్రణాళిక ఇస్తాడు దేవుడు. ఏంటంటే అది ఒక ఏంటంటే యుద్ధ ప్రణాళిక వ్యూహం అయితే కాదు. ఎప్పుడైనా ఒక రాజ్యాన్ని జయించాలంటే సైన్యం ఎంత ఉందో వాళ్ళకి రథాలు ఎన్ని ఉన్నాయో సైనికులు ఎన్ని ఉన్నాయో ఒకటి లెక్క వేసుకుంటాడు. ఏ రాజు కూడా ఏంటంటే లెక్క వేయకుండా యుద్ధానికి వెళ్ళకూడదు కదా. సంయుజ్జి తెలిసిన తర్వాత ఆ అవతల శత్రువురాజు బలం తెలియకుండా ఏ రాజు వెళ్ళకూడదు. అట్లాగా కానీ ఇక్కడ అటువంటి యుద్ధ ప్రణాళికలు కానీ వ్యూహాన్ని అయితే దేవుడైతే ఇవ్వట్లేదు. కానీ ఏంటంటే ఏం చెప్పాడంట మీరందరూ ఏం చేయాలంట యుద్ధ సన్నిధులై నిజమే యుద్ధ సన్నిధులు యుద్ధం జరగనే ఉన్నది కానీ నీవు అనుకున్నట్టు యుద్ధం కాదు కానీ మీరందరూ యుద్ధ సన్నద్ధులే. ఫస్ట్ ఒక క్రమాన్ని ఒక స్ట్రాటజీని దేవుడు చెప్తున్నాడు. ఎట్లాగ వెళ్ళాలి ఎట్లాగా ఏం చేయాలి అని చెప్పి ఏంటంట ఫస్ట్ ఏంటంటే యుద్ధ సన్నద్ధులై పట్టణం ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను అని చెప్తున్నారు. ఫస్ట్ ఎవరాలంటే కింద ఉంటుంది చూడండి. మొదట ఏంటంట యుద్ధ సన్నద్ధులై సైనికులు నిలబడాలంట. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ మధ్యలో ఉంటుంది నేను మళ్ళీ చదవట్లేదు టైం వేస్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంట
7 యాజకులు పొట్టేలు కొమ్మును బోరలు ఊదులుతూ వాళ్ళు వెళ్ళాలి. సెకండ్ ఎవరు వెళ్ళాలి? యాజకులు పొట్టేలు కొమ్ము ఊదుతూ వెళ్ళాలి. ఆ తర్వాత దేవుని ఏంటంటే సన్నిధికి సూచనగా మందసాన్ని పట్టుకుంటూ వారు వెళ్ళాలి. ఆ తర్వాత మిగతా ప్రజలందరినీ వారిని వెంబడించాలి. క్రమంగా అర్థమైందమ్మా? అట్లాగా మీరు వెళ్ళాలి. ఎట్లాగా వెళ్ళాలంట, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కానీ 6 దినములు మీరు ఏంటంటే ఏం చేయాలి? ఆ పట్టణం చుట్టూ మీరు ఏంటంటే ఒక ప్రొసెషన్గా మీరు వెళ్ళాలి. అట్లాగా మీరు కవాతు చేయాలి అని చెప్తుంటారు. అంటే చుట్టూ మీరు ఆ పట్టణ ప్రాకారాలు ఎంత ఉన్నాయో ఆ పట్టణం చుట్టూ మీరు తిరిగి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ బోరల శబ్దం మాత్రమే వినాలి. ఏంటంటే ఆ యాజకులు పట్టుకున్నారు కదా, 7 యాజకులు, వారిలో బోరల శబ్దం తప్పితే మరి ఏంటంటే మీ ధ్వని కానీ మీ మాట కానీ నేను మీకు ఆజ్ఞాపించినంత వరకు ఏ స్వరము నాకు వినిపించకూడదు. అట్లాగా మీరు 6 దినములు చేసిన తర్వాత 7వ దినమున ఏం చేయాలంట? మరి ఇంకోసారి 7 సార్లు, మొత్తం 6, 7, 13 సార్లు మీరు తిరిగిన తర్వాత అప్పుడు నేను చెప్తాను, అప్పుడు బూరలు గట్టిగా ఊదాలి, ప్రజలు ఆర్భాటంతో గట్టిగా కేకలు వెయ్యాలి, అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పి ఒక ప్రణాళిక వేసి ఉన్నాడు. చూడండి, ఇక్కడ చూసినప్పుడు ఈ ఒక ఆయుధం కానీ ఎప్పుడన్నా యుద్ధం జరగటానికి ఎప్పుడన్నా మీకు తెలిసే ఉండొచ్చు. అయితే ఏం చేస్తారంటే ముట్టడి వేస్తారు. ఒక రాజు ఒక రాజ్యాన్ని జయించాలి, ఒక పట్టణాన్ని జయించాలంటే అయితే ముట్టడి వేయాలి. అంటే లోపల వారికి బయట వెళ్లకుండా సరఫరాలన్నీ ఆగిపోతే ఆకలితోనూ కరువుతోనూ అట్లాగా లోపల వారు చనిపోతారు. అంటే ఆహార పదార్థాలు లోపలికి వెళ్ళకు, ఆ నిత్యావసరాలు లోపలికి వెళ్ళవు రావు కదా. అట్లాగా చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంట, వారు చనిపోతారు. లేదంటే ఇంకొకటి ఏంటంటే వారికి ఏంటంటే కింద నుంచి ఆ గోడలకి స్వరంగాల మార్గాలను చేసి దాంతో డ్రిల్లింగ్ లాంటివి చేసి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా మనకు ఆలోచించినట్లయితే ఏంటంటే పెద్దవి ఏంటంటే పెద్ద ఇనుప కడ్డీలు లాంటి రాడ్స్ లాంటివి ఉంటాయి పురాతన కాలంలో, పెద్దవి కదా. వాటిల్ని ఏం చేస్తారంటే అనేక మంది సైనికులు పట్టుకొని దాన్ని గుద్దుతూ ఉంటారనమాట. అంటే ఆ గోడల్ని ఆ ప్రాకారాల్ని కొడుతూ ఉన్నప్పుడు అవి ఏంటంటే కొన్ని రోజులకి దాటికి మరి కూలిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఒక్క ఆయుధం కానీ, ఒక్క బాణం కానీ, ఒక బల్యం కానీ కనీసం ముట్టుకోకుండా ఏంటంట ప్రాకారాలు చారిత్రాత్మకంగా ఒక అద్భుతాన్ని ఎవరు ఊహించలేని రీతిలోని ఒక ఏంటంటే అద్భుతాన్ని దేవుడు జరిగించినప్పుడు దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించింది ఏంటంట, మీరు ఏంటంటే ఒక్క మాట అయినను మీ స్వరంను కానీ నాకు వినిపించకూడదు. ఈ 6 రోజులు కూడా ఎందుకంటే ఆజ్ఞాపించాడంట ఇవన్నీ చేయాలని చెప్పి ప్రజలందరికీ కఠినంగా ఒక ఆజ్ఞ ఏంటంటే జారీ చేయబడింది. మీరు యు హ్యావ్ టు బీ సైలెంట్ కదా. మీరు ఎవ్వరూ ఒక్క మాట నేను మీకు ఆజ్ఞాపించినప్పుడే మీరు నోరు తెరవలసింది. ఎందుకంటే యెహోషువకు తెలుసు వీళ్ళందరూ సనిగే బ్యాచ్ అని. వీళ్ళు కాదు కానీ వీళ్ళ తల్లిదండ్రులందరూ వారి డేరాల్లో సనిగి ఏంటంటే సంహారకుడిని వారి జీవితాల్లో తెచ్చుకున్నారు. ఏంటంటే వారి పితరులందరూ వాగ్దానం చేయబడి బయలుదేరిన పితరులందరూ ఏంటంటే ఎండుటాకుల వలె ఏంటంటే అరణ్యమందు రాలిపోయిన వారు. కాబట్టి ఏం చెప్తారు చూడండి సంఖ్యాకాండము 14వ అధ్యాయం చాలా దేవుడు ఒక భయంకరమైన మాటను రాయిస్తూ ఉంటాడు. 14:26 వచనం ఎవరైనా తీసినట్లయితే మనం చదువుదాము. ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా తనుకుచున్న తనుకులను విని ఉన్నాను. మీరు వారితో యెహోవాకు ఎదురుగా నా జీవముతో మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయంగా మీ ఎడల చేసేది. మీ సేవకులు అరణ్యంలోనే రాను. మీ లెక్క మొత్తం యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మల్ని నివసింపజేయదునని నేను ప్రమాణం చేసిన దేశమును మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. నిశ్చయము అంటే దేవుడు
ఏంటంట దేవుడే ప్రమాణం చేస్తున్నాడు, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి చెప్పిన కారణం ఏంటమ్మా, మీరు నాకు విరోధంగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజం. ఇంకొన్ని అందరినీ లెక్కేసినట్టే కనీసం ఒక 20 లక్షల మంది జనాంగం, అంటే సర్వ సమాజము. అంటే ఒక ఇంట్లో మొదలైంది, అందరూ ఎట్లా సనిగారంట, దేవుడు అద్భుతాలను చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. బండ నుంచి నీరు తీసుకొని నీరు వచ్చినప్పుడు, పూరీలు వచ్చినప్పుడు, దేవుడు అనుగ్రహించినప్పుడు, ఎర్రపాయలు చేశారు, అన్నీ చూశారు అద్భుతాలు. వారు నమ్మకపోయారు, విశ్వసించకపోయారు, దేవుని మీద విరోధంగా సనిగారు. సనిగిన తర్వాత దేవుడు ఏదైతే ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసి నా బిడ్డలకి ఇస్తానో అని చెప్పిన ఆ వాగ్దానం ఏమైందని నిరర్ధకమైంది. అంటే దీస్ పీపుల్ హ్యావ్ స్టాప్డ్ గాడ్స్ ప్లాన్ ఫర్ 40 years. అంటే అప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది. ఇక్కడికి మనం వచ్చేసరికి వాళ్ళు 2 సంవత్సరాలు యాత్ర చేసిన తర్వాత ఇంకొక 38 సంవత్సరాలు దేవుడు ప్రణాళికను, దేవుని వాగ్దానాన్ని ఎట్లాగా ఆప్ చేసేసారంట. ఒకటి ఏంటంట, సనిగారంట. దేవుడు ఒక మాట అంటే చూడండి, వారి గుడారంలో సనిగారని చూడండి, 106వ కీర్తనలో ఉంటుంది. దేవుడు అది వినెను అని అంటారు. ఎక్కడ విన్నారు? వారి గుడారాల్లో సనిగారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడు చూడండి, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవంతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు. ఏం చెప్పారంట? సనిగారు. మేము ఇక్కడే, మాకు సమాధులు లేవా, మాకు తినడానికి ఆహారం లేదా, ఇక్కడే మమ్మల్ని తీసుకురావాలా, మాకు ఇంకను ఏంటంటే అక్కడ మేలై ఉంది కదా, మేము బానిసలుగా ఉండడమే మేలు. అట్లాగా ఇటువంటి మాటల ద్వారా ఎక్కడ వినబడే, గుడారాల్లో చెప్పిన మాటలు దేవునికి ఎక్కడ వినబడ్డాయి అంటే మీరు నా చెవిలో చెప్పినట్లు. అటువంటి ఒక్క మాట నిజమే దేవుడి కార్యం. ఇప్పుడు వీరందరూ 6 రోజులు, 1, 2, 3, 4, 5, 6 రోజులు వెళ్తున్నప్పుడు బహుశా వాళ్ళు గుడారాలోకి వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్ అందరూ ప్రాకారం చుట్టిన తర్వాత అంత మహాపట్టణం ప్రాకారాలు తిరగడానికి కనీసం 1 గంటన్నా పడుతుంది. అవునమ్మా, నెమ్మదిగా వారి క్రమంలో వారు వెళ్ళినప్పుడు కనీసం 1 గంట 2 గంటలు పడుతుంది. వారి గుడారాలోకి వెళ్ళిన తర్వాత అక్కడైతే మాట్లాడుకోకూడదు కానీ, వారి స్వరములు వినిపించకూడదు కానీ, గుడారాలోకి వెళ్తే మాట్లాడుకోవచ్చు కదా. వాళ్ళ హృదయంలో రాదా ఏంటి, ఒక్కరోజు వెళ్ళాం కనీసం ఏంటంటే బేట్లన్నా రాలేదేంటి అని అన్నవాడు ఒకడన్నా ఉంటాడు. అంత సర్వ సమాజంలో ఇంత మోషేని విసిగించి వాగ్దాన భూమిలోని ఏంటంటే కాని మాట పలికేటట్టు చేసిన సర్వ సమాజం బిడ్డలేవారు కదా. అయినప్పటికీ ఏంటంటే అయ్యో ఒక్కరోజు వెళ్ళామే, కనీసం ఏ ఒక్క గోడ నీకు అక్కడ వచ్చిందా, ఈ మూలలో వచ్చిందా, ఆ మూలలో వచ్చి ఎవడో అడిగిన వాడు ఎవడొక్కడన్నా ఉంటాడు. బేట్లే రాలేదురా, ఒరే ఒక్కటన్నా ఏంటంటే ఒక రాయి కదా, అవి రాతితో కట్టిన ప్రాకారాలు ఒక్కటి కూడా కదలలేదే, ఒక్కటి కూడా కదులుతున్నట్టు అనిపించలేదు. ఇరవై మూడో రోజు అయింది, 4వ రోజు అయింది, 5వ రోజు అయింది. అంటే వారి విశ్వాసం ఎట్లా ఉండుంటుంది, వారి మనసు ఎట్లా ఉండుంటుంది, ఎట్లాగా మనం ఇంత నడుస్తున్నాము, ఇంత చేస్తున్నాము. అసలు యెహోషువకు వచ్చింది సరైన తలంప, దేవుడు చెప్పిన ఇది వ్యూహమా, తలంప, లేదంటే మనం అనవసరంగా నడుస్తున్నావా అని అటువంటి ఆలోచనలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి మన జీవితాల్లో కూడా. అనేక మార్లు ఏంటంటే కొన్నిసార్లు కిందటి వారంలో చాలాసార్లు భారంగా ఒక సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ సిస్టర్ పరిస్థితిని చూసినప్పుడు నిజంగా భారంగా కొన్ని నెలలు బట్టి కుటుంబం అంతా ప్రార్థన చేస్తున్నాము. పరిస్థితి చూసినారికి ఒక్క క్షణంలో అయ్యో ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి, దేవుడు వినలేదా, పరిస్థితి మరీ చేయి జారిపోయినట్టు అని నిజంగా నా మనసులో అనిపించి చాలా దుఃఖం అయిపోయింది. 1 కాదు 2 కాదు, ఇన్ని నెలల నుంచి మామూలుగా చేయలేదు. నిజంగా దేవుని సన్నిధిలో మొరపెట్టి ఏ మాట్లాడి ఉంటాయి, నిజంగా కన్నీటితో అంగలార్చిన రోజులు ఉన్నాయి. అట్లాగా మనసంతా ఒకలాంటి వేదన దుఃఖం వచ్చినప్పుడు ఎట్లంటే నాకు వచ్చింది మీకు రావాలని కాదు కానీ ప్రతి విశ్వాసి అనుభవం అది. చాలాసార్లు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటాం మనం, దేవుడు పిలుస్తున్నా పలకనట్టు అనిపిస్తుంటుంది, కన్నీళ్ళు కారుస్తున్నా దేవుడు చూడలేంటట్టు అనిపిస్తుంది, మన ప్రార్థనలకి జవాబు రాలేని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంట, ఎన్నో మార్లు వారు ఏం చేశారంట, దేవుడు ఏమంటున్నాడంట 46వ అధ్యాయం కీర్తనలోని, మీరు ఊరకుండి నేనే దేవుణ్ణని తెలుసుకోండి. కొన్ని సంగతులు, కొన్ని కార్యాలు మన జీవితంలో దేవుడు వాగ్దానం చేసినవి ఆలస్యం అయినప్పుడు దేవుడి మీద విశ్వాసం ఉంచడం చాలా కష్టం
కదా. అబ్రహాము విశ్వాసమునకు ఆధారం లేనప్పుడు ఏం చేశాడంట, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్, అసలు అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని చుట్టుపక్కల వాళ్ళు ఇంత వెల్ సెటిల్డ్ లైఫ్ నువ్వు వదిలిపెట్టి పిచ్చోడు ఏంట్రా నువ్వు వెళ్తున్నావు అని చుట్టుపక్కల బంధువులు స్నేహితులు అడుగుతున్నప్పుడు ఏం చెప్పుంటాడో, మరి ఏం మాట్లాడాడో, ఎలా కన్విన్స్ చేశాడో, లేదంటే వాడిని పట్టించుకోలేదు మనకు తెలియదు. కానీ ఎట్లాగా ఆ మాటలకి ఏంటంట వస్తాయి, ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది ఎందుకు ఆలస్యం అవుతుంది, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు నన్ను ఇంకా పరీక్షిస్తున్నాడు అని అనిపిస్తుంది. కానీ ఆ దేవుని మౌనాన్ని కానీ ఆలస్యం కానీ అది మనం అపార్థం చేసుకోకూడదు. కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే, దేవుడు ఇంకా మౌనంగా ఉన్నాడంటే ఖచ్చితంగా ఏంటంట అనుమానాలు వస్తూనే ఉంటాయి, ఇంకా బాధ కలుగుతూనే ఉంటుంది, ఇంకా విసుగుదల, కృంగుదల, ఏంటి ఈ పరిస్థితి ఇట్లానే ఉంది, కదలట్లేదు, ఎంతో ప్రార్థన చేసినా అనుకున్న దానికంటే ఇంకా విషమిస్తుంది, చేజారిపోతుంది, మన ఆశలన్నీ అడి ఆశలు అయిపోయి అన్నట్టుగానే ఓటమి, మరణము అన్నీ అట్లాగా ఆ పరిస్థితుల్లో కనబడచ్చు. కానీ అందుకే కదా దేవుడు ఏమంటున్నాడంట, ఏమీ చేయని అవసరం లేదు, కానీ నేను వాగ్దానం చేశాను. వారికి రాలేదా, మనసులో వచ్చే ఉంటాయి, ఇజ్రాయెల్కి మరి ముఖ్యంగా వచ్చే ఉంటాయి, అంతమంది నడిపిస్తున్న నాయకుడికి వచ్చే ఉంటాయి. కానీ దేవుని వాగ్దానం ముందు ఏంటంటే వారు విశ్వసించారు, దేవుడి మీద వాగ్దానం చేశాడు దేవుడు. ఆ ముందు ఈ దేవుడు ఏం చెప్తాడో ఒక సైన్యాధిపతిని ముందు, నేను ఈ పట్టణంలో పరాక్రములను శూరుల్ని నీ చేతికి అప్పచెప్తాను. ఒక వాగ్దానం ఉన్నది, వారికి మాత్రమే కాదు కానీ మనకు కూడా యేసుక్రీస్తునందు ప్రతి వాగ్దానము అవునని గాకను మనకి కూడా ఉన్నాయి కదా. అట్లాగా మనకి కూడా ఏంటంటే ఆలస్యం అవుతున్నప్పుడు దేవునికి ఏంటంటే మన విషయాల్లోని దేవుడికి ఏం చేస్తుండంటే కనిపెడుతూనే ఉంటూ ఉంటాడు. మన జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేయడానికి వేచినాడు. చూడండి, హబక్కు రాసిన పత్రికలోంచి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే, ఆ మాటలు విన్నప్పుడు అప్పుడు మనకి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు మన జీవితాల్లో కొన్ని దేవుని వాగ్దానాలు కానీ కొన్ని పరిస్థితులు కానీ ఆలస్యం అవుతున్నప్పుడు, జాప్యం అవుతున్నప్పుడు దేవుడు చెప్పిన గొప్ప మాటను చూసి మనం ఏంటంటే ఆ కృంగుదల, ఆ విసుగుదల కొంచెం ఏంటంటే మనం దేవుని ఎట్లా నమ్మిక మాత్రం ఉంచుతామంటే. చూడండి, హబక్కు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ మాటలో చూద్దాము. ఆ దర్శన విషయమే నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకే అతురపడుచున్నది, ఇది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను ఏంటమ్మా, దాని కొరకు కనిపెట్టము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఏంటంటే హబక్కి ఒక దర్శనం వచ్చింది, ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటయ్యా, దుర్మార్గులు దుష్టులు మా మీద పడుతున్నారు, వారికి తీర్పు తీర్చవా అని చెప్పినప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం నెరవేర్పు కొరకు ఈ ప్రవక్త హబక్కు వేచి ఉన్నాడంట. వేచి ఉన్నప్పుడు దేవుడు చదివిస్తున్న మాట ఏంటంటే, ఒక నిర్ణయ కాలం ముందు అది జరుగుతుంది, సమాప్తమగుటకు ఏమవుతుందంట ఆ వాగ్దానము, నేను కూడా ఏంటంటే ఆ వాగ్దానం నెరవేర్చడానికి అతురపడుచున్నాను, అది తప్పక జరుగును. ఎందుకంటే వాగ్దానం చేయని వాడు నమ్మదగిన వాడు, అబద్ధం ఆడుటకు ఆయన నరమాత్రుడు కాదు, కానీ మాట ఇచ్చి ఆయన చేసే మానే దేవుడు కాదు. కానీ ఏంటంటే అది తప్పక నెరవేరును, అది ఆలస్యంగా వచ్చినను ఏం చేయాలంటే ఈలోపు దాని కొరకు కనిపెట్టాలంట. కనిపెట్టడం అనేది చాలా కష్టమైనప్పటికీ వెయిటింగ్ ఈజ్ నెవర్ వేస్టెడ్. అది మనం బాధ అనుకోకూడదు, వ్యర్థం అనుకోకూడదు, విసుగుదల అనుకోకూడదు. కానీ ఆ వెయిటింగ్ టైంలోని దేవుడు ఏం చేస్తున్నాడంట, మన విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు, మన స్వభావాన్ని మారుస్తున్నాడు, విధేయత నేర్పిస్తున్నాడు, ఆదరణ కలిగిస్తున్నాడు, ఓర్పు ఏంటంటే తన క్రియను మనలో చేస్తున్నాడు, ఓర్పు తన క్రియను కొనసాగనివ్వాలంట. అందుకే ఏం చేస్తాడంట, మనం వేచి ఉన్న ఒక కార్యం జరగాలని దేవుని సన్నిధిలో మొదలెడుతున్నాము, దేవుని వాగ్దానం నెరవేర్పుకోవటం ఆయన సన్నిధిలో ఏంటంట ఎదురు చూడాలంట, కనిపెట్టాలంట, మౌనంగా ఉండాలంట. మౌనంగా ఉండటం అంటే అన్నీ వదిలిపెట్టేసి ఇంకా నేను అలిసిపోయాను, విసుగుపోయాను, సొమ్మసిల్లిపోయాను, ఇన్నాళ్ళు ప్రార్థన చేశానని దేవునికి ఒక టైం లిమిట్ పెట్టడం కాదు, కానీ ఆయనకు ఒక సమయాన్ని ఇచ్చి ఈ సమయంలో నువ్వు నెరవేర్చు. మార్తా మరియలాగా నువ్వు ముందుగా వచ్చినట్లయితే ఏంటంటే ఆ సహోదరుడు చనిపోపోను కాదు, కానీ దేవుడు అంటే అంతకన్నా మేలు, ఆలస్యమైనను అది మనకు ఆశీర్వాదం.
ఆశీర్వాదమే, అది మరి మేలు కొరకే. దేవుడు అంటే వారు ఏంటంటే అప్పుడు వరకు రోగస్తుడు అయినప్పుడు లాజరు వచ్చినప్పుడు అయితే ఒక వైద్యుడిగానే అందరికీ యూదులందరికీ ఆ పట్టణం అందరికీ బేతనియ పట్టణం అందరికీ తెలిసి ఉన్నాడు. కానీ దేవుడు ఎట్లా నిరూపించుకోవాలనేది, ఎట్లా తాను మహిమపరుచుకున్నాడు, నేను పునరుద్ధరణైనా దేవుడను, ఏంటంటే పాతాళం మీద సమాధి మీద నాకు అధికారం గలదని ఏంటంటే లాజరు మరణం ద్వారా దేవుడు నిరూపించుకోవాలనుకున్నాడు. అందుకే ఏంటంటే దేవుడు ఏంటంటే కనిపెట్టవలసి ఉన్నది మౌనంగా. అంటే ఆ సమయంలో అన్నీ విడిచిపెట్టేసి నేను ప్రార్థన చేయను, ఎదురు చూడను, ఇంకా నేను కనిపెట్టను అని విడిచిపెట్టేసి విసుగుదలతోని ఇంక జరగదు అని విసుగుదలగా అన్ని దేవుణ్ణి అంతా నిర్లక్ష్య పెట్టేసి పక్కన పెట్టడం అయితే కాదు, కానీ మౌనంగా, నా ప్రాణమా నువ్వు మౌనంగా ఉండు, మౌనంగా ఉండి చేయాల్సింది ఏంటంటే మౌనంగా దేవుని యందు నమ్మిక ఉంచాలి, మౌనంగా ప్రార్థన చేయాలి, విసుగుపోకుండా ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధి ఎదురు చూడాలి. అప్పుడు ఏంటంటే నూతన బలం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము, పక్షిరాజు బలం వలె పైకి ఎగిరిపోదురు, సొమ్మసిల్లక పరిగెత్తురు, అలయక నడిచిపోదురని దేవుని వాగ్దానము మన ఎళ్ళ నెరవేరుస్తుంది. చూడండి, అట్లాగే యెషయా రాసిన గ్రంథము 30వ అధ్యాయం 18 మాట ఒకసారి చదవండి అక్క. కావున మీ యందు దయ చూపవలని యెహోవా ఆలస్యము చేర్చినాడు, మిమ్మల్ని కట్టించవలని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చి దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. చాలక్క. ఏంటమ్మా? యెహోవా మీ ఎడల ఏం చెప్తున్నాడంట? దయ చూపవలనని ఆయన ఎట్లా ఉన్నాడమ్మా? కూర్చొని సింహాసనం మీద ఆలస్యం అవుతుంటే, నువ్వు కన్నీరు కారుస్తుంటే, నువ్వు ఎదురు చూస్తుంటుంటే, నువ్వు దుఃఖపడుతుంటుంటే, నువ్వు అంగలారుస్తుంటుంటే సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేసే దేవుడైతే కాదు, కానీ దేవుడు ఏంటంట మనకి సహాయం చేయవలనని, మన ఎడల దయ చూపవలనని ఆయన ఏం చేస్తాడంట? చెప్పండి అక్క మళ్ళీ ఒకసారి. కావున మీ యందు దయ చూపవలని యెహోవా ఆలస్యం చేయించినాడు, మిమ్మల్ని కరుణింపవలని ఆయన నిలువబడి. ఎలాగున్నాడమ్మా? నిలువబడి ఉన్నాడు. ఆ మాట ఎంతమందికి సంతోషం అనిపించింది? హల్లెలూయా. ఎవరు సంతోషంగా లేరు. మనకి సహాయం చేయవలనని యేసయ్య అంట నిలవబడి ఉన్నాడంట, కూర్చోలేదంట కదా. దేవుడు అది ఎంత మాట, అది దేవుడు నిలవబడి లేడు, కానీ ఏంటంట యెహోవా కొరకు ఏంటంటే కనిపెట్టువారు, ఎదురు చూచివారు ఎట్లా అవుతారమ్మా? కాదు, ధన్యులు అమ్మా. ఏంటమ్మా? యెహోవా కొరకు కనిపెట్టువారు, ఆయన నిమిత్తం కనిపెట్టువారు బ్లెస్డ్ అంట. అందులో ఎందుకు నేను ఆశీర్వాదం అన్నానంటే, కనిపెట్టుటలో, ఎదురు చూచటలో, దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు, నన్ను విడిచిపెట్టలేదు అని నమ్మిక ఉంచి ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి ఆయన వాగ్దానాల్ని మనం చేపట్టుకున్నట్లయితే ఏముంది అందులో? ఆశీర్వాదము దాగి ఉందంట. ఎవరు అటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంట? నూతన బలాన్ని, నూతన శక్తినిచ్చి మనం ఎగరడానికి, సొమ్మసిల్లకు పోకుండా, అలిసిపోకుండా మరలా దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి ఆయన మనకి శక్తినిచ్చే దేవుడు, బలంనిచ్చే దేవుడు. మన కాళ్ళను మళ్ళీ లేడి కాళ్ళ వలె దేవుడు నూతనమైన ఎక్కలేని ఎత్తైన కొండల్ని ఎక్కించే దేవుడే ఉన్నాడు. శారా నవ్విందంట. దేవుడు ఏమన్నాడంట? నేటికి మరుసటి ఏడు నిర్ణయ కాలమందు నీ కౌగిట్లోని బిడ్డ ఉంటాడని చెప్పితే 17లో అబ్రహాం నవ్వాడు, 18లో శారా నవ్విన తర్వాత అనుకుందంట, ముసలివాడైపోయాడు, నాకు ఇంక సుఖమైంది, స్త్రీధర్మం ఆగిపోయింది అని అనుకుంది. కానీ 22వ అధ్యాయం ఆదికాండంలో ఏముంటుంది? నిర్ణయ కాలమందు ఏంటంట? ఆ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్. దేవుడు నీవు నాను మానవ ప్రణాళికల ప్రకారము పనిచేసే దేవుడు ఏం కాదు, కానీ ఆయనకు ఒక టైం టేబుల్ ఉందంట. తల్లి ఏంటంటే బాణలు నింపండి, అక్కడ అయిపోయాయి రాతి బాణల్లో ఏంటంటే ద్రాక్షారసం అయిపోయిందంట. అక్కడ దేవుడు ఏం చెప్పాడంట? తొందరపడలేదంట, నా సమయము ఇంకను రాలేదంట కదా. ఏంటంటే ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి సమయం కలదు. నవ్వుటకు, ఏడ్చుటకు, దుఃఖించుటకు, యుద్ధంకు వెళ్ళుటకు, నాట్యం ఆడుటకు, అన్నిటికీ, పుట్టుటకు, చనిపోవుటకు, అన్నిటికీ ఉందంట. దేని కాలమందు దాన్ని ఏంటంట క్రమంగా చక్కగా చేయటానికి. ఇన్ హిస్ టైం హీ డస్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. అంతకన్నా ముందు కానీ వెనుక కానీ దేవుడు ఒక్క క్షణం ఆలస్యము చేయడు, ఒక్క క్షణము త్వరపడడు కూడా. దేవుడు ఆ టైంలో నిర్ణయ కాలమందు చునేమీరాలు ఎలీషా ప్రవక్తకి ఏంటంట తను ఒక గృహము ఆశ తీసిన తర్వాత తన గృహమందు వసతి కల్పించింది ప్రవక్తికి. ఆ తర్వాత ఎలీషా ఏం చెప్తాడంట? మరుసటి ఏటు 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో, మరుసటి ఏటు నీకు ఏంటంట
నీకు ఒక మగబిడ్డని ఇస్తాను అంటే ఏమంటుందంట, నా ఏలినవాడా నువ్వు నాతో అబద్ధం ఆడవద్దు. ఇక్కడ శారా ఏంటంట నవ్విందంట. మౌనంగా ఉండమంటే ఏం చేస్తున్నారంట, మనసులో కూడా ఏమనుకోకూడదండి. అంటే మౌనంగా ఉండడం అంటే మాటలే కాదు, నవ్విందంట. వీళ్ళు అబద్ధం ఆడొద్దు, నువ్వు అబద్ధం ఆడొద్దు అని ఎలీషాతో అంటే, ఆ తర్వాత కిందనే ఏముంటుందక్క, చదవండి ఒకసారి. ఏంటంటే అక్కడ లైన్ ఏంటంటే నిర్ణయ కాలమందు. ఆ దేవుడు ఒక టైం ఉంటుందంట, దేవునికి ఒక టైం టేబుల్ ఉంటుందంట. ఆ టైంలోనే నువ్వు ఎంత దేవుని తొందర పెట్టినా, ఎంత దేవుని బ్రతిమాలుకున్నా కూడా ఏంటంటే చిన్నపిల్లలు ఏంటంటే అర్జెంటుగా చిన్నపిల్లలాగా మనం మారం చేసినా అదంటే దేవుడు ఇవ్వడు. దేవుడికి ఎప్పుడు ఏది ఎట్లాగ ఇవ్వాలో అది దేవుడికి తెలుసు. కాబట్టి ఏంటంట నిర్ణయ కాలమందు దేవుడు ఇస్తానంటే, గిద్యోనికి కూడా ఏమనంటంట, మా దేవుడు ఏమైపోయాడు అప్పటికి, ఐగుప్తు నుంచి విడిపించాను అన్నాడు, మా దేవుడు మాకు తోడుగా ఉంటే ఏంటంటే ఇట్లాగా ఏంటంటే మేము ఇన్ని కష్టాలు అనుభవించలేమంట. దేవుడు వాగ్దానాలను నమ్మలేకపోతున్నాడంట కదా. గిద్యోను అట్లాగా డౌట్స్ ఉన్నాయి, సందేహాలు ఉన్నప్పుడు, నవ్వినప్పుడు, లేదంటే దేవుని వాగ్దానాలని ఏంటంటే అబద్ధం ఆడుతున్నాడు దేవుడు అని అనుకున్నవారు కదా. యోసేపుకి ఏంటంటే ఆ 12 మందిలో ఏలికైన కుమారుడు, ప్రియమైన కుమారుడు యాకోబుకి ఏంటంటే ఆ తర్వాత ఏమైందంటే అన్నీ ఏంటంటే దర్శనం ఉంది, వాగ్దానం ఉంది. మొత్తం అంతా సహోదరులందరూ తను ఏంటంటే సాగిలి పడతారు, ఒక రాజు అవుతావు, లేదంటే ఒక ఉన్నత స్థితిలో ఉన్నావని వాగ్దానం ఉన్నప్పటికీ కూడా చూడండి, కీర్తనలు 105వ కీర్తనలో ఉంది, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు దేవుని వాక్యం అతన్ని పరిశోధించుచున్నది. ఏమంట, అతను చెప్పినది సంగతి నెరవేరు వరకు కదా. అంత కుమారుడు, ప్రేమించిన కుమారుడు గుంటలో ఉన్నప్పుడు తప్పించలేదు, చెరసాల్లో ఉన్నప్పుడు తప్పించలేదు. ఏంటంటే ఇనుప సంఖ్యలు అతన్ని బాధించెను. చదవండి అక్క, పైన ఉంటుంది ఒక మాట, ఇవన్నిట్లోని కూడా దేవుడు యోసేపుని ఏంటంటే సిద్ధపరుస్తున్నాడు, దేవుడు రూపాంతరం చేస్తున్నాడు కదా. తను ఎట్లాగైతే తను రాజు అయినప్పుడు, ఒక అధికారి అయినప్పుడు, రాజు తర్వాత రాజు అయినప్పుడు తన ప్రజలకు బుద్ధి చెప్పుల కిందనన్నీ ఉంటాయి, ప్రజలందరినీ ఏలుటకు అదంతా చదవండి అక్క. తన ఇంటి వారికి యజమానిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతను నియమించెను. ఇవన్నీ చెయ్యాలంటే ఒక్కసారిగా గుంటలో పడినప్పుడు దేవుడు తప్పించేస్తే కదా, వాగ్దానం ఉంది కదా అని తప్పించేస్తే ఇవన్నీ జరగవు. అప్పుడు వచ్చిన వారు ఎంతమంది అయితే వచ్చిన వారు అందరినీ అధికారం ఉంది కాబట్టి హతమైపోతారు కదా. మీరు చేసిన అన్యాయానికి, మీరు చేసిన కీడునకు అన్నదమ్ములు వారితో వచ్చిన వారందరినీ ఏంటంటే క్షమాపణ లేకుండా, కనీసం చంపామనే ఆధారాలు కూడా లేకుండా అంతటి అధికారము ఫరో రాజు యోసేపుకు ఇచ్చి ఉన్నాడు. అట్లాగా జరుగును. కానీ దేవుడు అన్ని విషయంలో, గుంటలో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు దేవుని స్వభావం లేదంటే దేవుడి మీద ఆధారపడడం, దేవుడు తనకు తోడై ఉన్నాడని అన్ని విషయాల్లో అధికారానికి తగ్గట్టు దేవుడు చెక్కుతూ యోసేపుని వచ్చి ఉన్నాడు. అందుకే ఏం చేయాలంట, దేవుని కార్యాలని, దేవుడిని త్వరపెట్టకూడదు. కానీ అట్లా త్వరపెట్టినట్లయితే మన జీవితాల ఆశీర్వాదము, విడుదల, నెమ్మది, సమాధానం పొందుకోవడానికి బదులు ఏమవుతుందంటే శాపము, అశాంతి, దేవుని ఉగ్రతను మన జీవితంలో పొందుకుంటాం. అట్లాగే ఏం చేసింది చూడండి, ప్రజలందరూ ఇజ్రాయేలు తన ఎవరు నాయకుడు ఏమైపోయినో ఆలస్యమైందని చెప్పి సేనా పర్వతానికి దేవుడు పిలిస్తే మోషేని ఏమైపోయానో అని చెప్పి వీళ్ళందరూ ఏం చేశారు, త్వరపడి ఏం చేశారు, వాగ్దానాలు మర్చిపోయారు. తన్ని ఎక్కడి వరకు నడిపించింది ఎవరు మర్చిపోయారు, దేవుడని మర్చిపోయారు. గడ్డి మేసే ఎద్దు రూపంలోని ఏం చేశారంటే విగ్రహం చేసి దాన్ని పూజించారు, నాట్యం ఆడుతున్నారు కదా. అట్లాగా 6 దినాన్ని ఏమయ్యారు, ఒక్క దినాన 3000 మంది పాలెంలో హతమైపోతారు కదా. శారా వాగ్దానాలు ఉన్నాయి, ఎవరికి అబ్రహాంకి ఇచ్చినప్పుడు శారా వింటూనే ఉంది, పక్క నుంచి గుడారం చాటు నుంచి అన్నీ వింటూనే ఉంది. కానీ ఏం చేసింది,
త్వరపడింది, దేవుని వాగ్దానానికి మౌనంగా ఉండలేదు. ఒక ఆలోచన చేసింది, నా చేతిలోనే ఉంది కదా, ఐగుప్తు దాసురాలు హాగర్ని తీసుకుంది. హాగర్ ద్వారా ఏమైందంట, ఇష్మాయిల్. ఇప్పటికీ నేటికి ఇష్మాయిల్ ద్వారా వచ్చిన అరబ్బీలందరూ ఏంటంట శత్రువులుగా ఉన్నారు. వారే ఇప్పుడు మనకి యుద్ధం జరుగుతుందంటే కారణం ఎవరమ్మా, అరే కదా, ఒక్క దేశానికి కాదు, ప్రపంచ దేశాలంతటికీ వారు ఉంటూనే శత్రువులుగా ఉంటూనే ఉన్నారు. అట్లాగా మనం నయోమిని చూసినట్లయితే కరువు వచ్చింది, నీ ఒక్క కుటుంబానికే వచ్చిందా, నీకొక్కటే దేవుడు ఆలస్యం చేస్తున్నాడా, నీకొక్కదానికే దేవుడు ప్రార్థన ఆలకించడా, నీ వంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ ఏం చేసిందంట నయోమిగా కుటుంబంతో సహా వెళ్ళింది. అక్కడ 3 సమాధుల్ని విడిచిపెట్టింది, ఒక్కరితే కుటుంబంగా వెళ్ళింది. ఒంటరిగా విధవరాలే మోయాబుకు వచ్చింది. ఇది రొట్టెల గృహం కదా, తెలియదా బెత్లెహేం అనగా దేవుడు దర్శించే సమయం ఉంది కదా, దేవుడు దర్శిస్తాడు అని దేవుని వాగ్దానం అయిపోయి నెరవేర్పులు ఎందుకంటే కనిపెట్టలేకపోయింది, ఓర్పు కలిగి ఉండలేకపోయింది, ఎదురు చూచలేకపోయింది. ఈ కరువు సమయంలో కూడా దేవుడు ఏంటంట తన్ని పోషించగలడని విశ్వాసాన్ని ఉంచలేకపోయింది. అందుకే ఏంటంట, నా ప్రాణమా మౌనంగా ఉండు అంటే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, దేవుడు మౌనంగా ఉన్నాడు, నా ప్రార్థనకి జవాబు రాలేదని నువ్వు అనుకున్న సమయం అంతట్లోని కూడా ఏం చేయాలంట, విశ్వాసంతో ఇంకా ఏం చేశారంట, విధేయత కలిగి ఉన్నారంట. ఇంకేం చూపించారంట, వాళ్ళు ఈ స్ట్రాటజీని చూసినప్పుడు వాళ్ళకి ఏంటంటే వీళ్ళు అసలు సైన్యం లేదు, ఒకరు యుద్ధం చేయడానికి ఏది వాడట్లేదు. కానీ ఏంటంట వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఒక్కటే, వాళ్ళ నాయకుడు చెప్పిన మాటకు విధేయత. 6 రోజులు తిరిగారు, 6 రోజులతో కాకుండా 7వ రోజు కూడా తిరిగారు. అంటే విధేయత ఎట్లా అంటే దేవుడు చెప్పాడు కాబట్టి. పేతురుకున్న విధేయత ఏంటంటే, నువ్వు ఒక వడ్రంగి వాడివి, నన్ను ఇంకా రాత్రంతా నేను అలసిపోయాను, ఇక్కడ ఏమంటే అని ప్రశ్నించలేదంట. అన్క్వశ్చనింగ్, ప్రశ్నలు లేవు. కొన్నిసార్లు విధేయత ఎట్లా ఉంటుందంటే ప్రజలందరికీ, లోకమంతటికీ ఆశ్చర్యకరంగా ఉంటుంది, వింతగా ఉంటుంది. మేమందరం ఇట్లాగా లంచం ఇచ్చేసి ఇలా సర్టిఫికేట్ మేము తీసుకుంటున్నాము, మీరెందుకు దేవుడు వాక్యము, దేవుని ప్రజలు క్రిస్టియన్స్ అని చెప్పి మీరెందుకు అంత తిరగాలి, ఎందుకు ఒక మాట అబద్ధం చెప్పి పిల్లకి ఏంటంటే ఒక లోపం ఉందని చెప్పి వివాహాల్లోని ఒక అబద్ధం ఆడమని ఉంది, 1000 అబద్ధాలు ఆడి 100 అబద్ధాలు ఆడో పెళ్లి చేయమంది, మీరెందుకు లేదు నీ నీతి నిజాయితీ చెప్పి చేయాలి, అట్లాగే మీరెందుకు ఉంటున్నారు, విధేయత ఎందుకు కలిగి ఉన్నారు, దేవుని వాక్యానికి మనం విధేయత కలిగి ఉన్నాము, నమ్మకంగా జీవించాలనుకుంటున్నాము, యథార్థంగా జీవించాలనుకుంటున్నాం, ఆ వెర్రితనంగా ఉంటుంది, వెక్కిరింతగా ఉంటుంది, ఇట్ సీమ్స్ ఫూలిష్ టు ద వరల్డ్. కానీ మనం ఏంటంటే పేతురికి ఏంటంటే అన్క్వశ్చనబుల్, మా దేవుడు చేయమన్నాడు, మేము ప్రత్యేకంగా మేము జీవించాలి కాబట్టి మేము ఉంటాము, వాటన్నిటితో మాకు సంబంధం లేదు. కొన్నిసార్లు మనం చూపించిన దేవుడికి విధేయత వెర్రితనంగా ఉంటుంది. దేవుడు చేయమన్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నించకుండా ఎటువంటి అనుమానం లేకుండా, వేరొక మనసు లేకుండా, వేరొక తలంపు లేకుండా, ఇది దేవుని వాక్యం కాబట్టి నేను విధేయత చూపిస్తాను, దేవుడు ఏంటంటే తన కార్యమో నా పట్ల జరిగిస్తాడని. ఇక పేతురు అట్లాగే చేశాడు. ఏం చేశాడంటే వల వేయమన్నప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంట, ఏంటంటే రాత్రంతా ప్రయాసపడ్డాడు. కానీ అద్భుతం ఎప్పుడు జరిగింది, విధేయత చూపించాడు కాబట్టి ఏంటంట 2 వలలు పెగిలిపోయినంత ఏంటంటే చేపల రాసిని ఉండే. నోవాహుకు చెప్పాడు ఏంటంట, ఇక్కడంట ఓడ కట్టమన్నాడంట. ఎప్పుడంట వర్షం తెలియనిది, వర్షం అంటే ఏంటో తెలియని టైంలోని ఏం చెప్పాడంటే నోవాహుకు పిలిచి ఏంటంట సముద్రంలో కాదు, చెరువులో కాదు, కానీ నేల మీద నువ్వు ఏం చేయాలంట, ఓడని కట్టాలి. అట్లా 100 సంవత్సరములు చుట్టుపక్కల వారు వీడంటరా, వెర్రోడ్రా, పిచ్చోడ్రా, వర్షం వస్తుందంట, తుఫాన్ వస్తుందట, జలప్రయం వస్తుందంట, దేవుడిని నమ్మాలట, మారాలట, మన జీవితాల్ని మార్చుకోవాలంట. వాళ్ళందరి మధ్యన కూడా నోవాహు ఒక్కరోజు కూడా ఏంటంటే ఆపడం కట్టడం మానలేదు. మన జీవితాల్లో కూడా చూడండి ఎలీషా అటువంటిది. కొన్ని మాటలు దేవుని గ్రంథంలో చూపిస్తే విధేయత చూపించే విషయంలో అంత కష్టం అవ్వదు. చూడండి ఎలీషా శిష్యుని భార్య అప్పుల పాలైపోయినప్పుడు ఎలీషా ఏం చెప్తాడు, నీ చేతిలో ఏముంది, నీ ఇంట్లో ఏముందంటే ఒక నూనె కుండ మాత్రమే ఉందంటే, అయితే మిగతా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, చుట్టుపక్కల వారందరికి వెళ్ళి ఎన్ని వీలైతే అన్ని కుండలు నువ్వు తెచ్చుకో, సమకూర్చుకో అని అన్నప్పుడు బహుశా ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ మీ ప్రవక్త చెప్పితే, మీ దేవుడు చెప్తే ఇన్ని కుండలు ఏం చేసుకుంటావు, ఎన్నైతే అన్నీ కదా అని చెప్పినప్పుడు మొత్తం ఊరంతా చుట్టేసి ఉండుంటుంది. లేదంటే ఎంతమంది వీలైతే పిల్లలు అందరూ వెళ్తున్నప్పుడు
కుమారులు అడుగుతున్నప్పుడు అమ్మ మమ్మల్ని పట్టుకెళ్ళిపోవడానికి, జప్తు చేయడానికి, ఆ అప్పులు తీర్చుకోవడానికి మమ్మల్ని బానిసలుగా తీసుకెళ్ళడం, నువ్వు ఇప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టేవేంటి, నువ్వు ఇప్పుడు కొండల ప్రోగ్రాం, సేకరించే ప్రోగ్రాం పెట్టేవేంటి, పెద్దది చిన్నది అన్ని సైజులు అడిగి తెమ్మంటావు, ఇదేటమ్మా అని అడిగే ఉంటారు ఖచ్చితంగా పిల్లలు కదా. చుట్టుపక్కల వాళ్ళ బంధువులు ప్రశ్నించే ఉంటారు. ఇంక భర్త పోయాడు, అప్పులు ఎక్కువైపోయాయి, ఇంకేంటంటే ఇప్పుడు ఏంటంటే దీనికి మత్తిపోయింది, ఇప్పుడు ఏంటంటే బతుకు తెరువు చూసుకోవాల్సిన సమయంలోని కొండలు ఏరుకుంటుంది, కొండలు అడుగుతుంది, పోన్లే ఇద్దాంలే అని వాళ్ళు అనుకుంటారు. ఎట్లా ఉంటుంది విశ్వాసము, విధేయత ఎట్లా ఉంటుంది చుట్టుపక్కల వారికి అంటే వెర్రితనంగా ఉంటుంది కదా. వారికి ఏంటంటే చాలా కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది విధేయత చూపించే విషయంలో. ఆఖరి అప్పం చేసుకొని తిని చనిపోవాలి నేను నా కుమారుడు అంటే నీవు విధేయత మొదటి అప్పము యూ షుడ్ గివ్ ద ఫస్ట్ ఇన్ యువర్ లాస్ట్ మీల్ అంటాడు. అంటే నీ ఆఖరి దాంట్లో మొదటి నాకు ఇవ్వు అంటే విధేయత చాలాసార్లు ప్రజలు అపార్థం చేసుకుంటారు. ఎంత ప్రమాదకరమైనప్పటికీ కూడా, ఎంత వెర్రితనంగా లోకానికి అనిపించినప్పటికీ దేవుని వాగ్దానాల కొరకు, దేవుని మాట నిమిత్తము దేవుడు సెలవిచ్చాడు కాబట్టి మనం విధేయత చూపిస్తే ఏమవుతుందంట, అద్భుతాలు చేసే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. మన యుద్ధాలని చేయవాడు ఆయనే ఉన్నాడు. ఏం చేశారంటే 7 దినాలు తిరిగారు. 7 దినాలు తిరిగి 7వ దినము మరొక 7 మార్లు తిరిగిన తర్వాత యెహోషువ అన్నాడంట, ఇప్పుడు మీరేం చేయాలంట, బోరలు గట్టిగా విన్నప్పుడు ఈ పట్టణాన్ని దేవుడు మీకు స్వాధీనం చేయబోతున్నాను, మీరు కేకలు వేయండి అని అన్నప్పుడు బోరలు గట్టిగా ఊదారంట. బలమంతటి యాజకులు ఊదినప్పుడు ప్రజలందరూ ఆర్భాటంతో కేకలు వేసినప్పుడు అంతటి ఆకాశాన్ని అంటే ప్రాకారములు దట్టమైనవి, ఏ మనుషుడు కూడా ఛేదించలే, సైన్యం కూడా ప్రవేశించలేని ఆ యెరికో పట్టణంలో ఒక్కసారిగా అంతమంది వేసినప్పుడు ఏమయ్యామా, నేల మెట్టుకు కూలి ఏదైతే అప్పటి వరకు అడ్డుగా ఆ ప్రాకారాలు వారికి ఉన్నాయో ఆ పట్టణాన్ని జయించడానికి ఇప్పుడు ఆ ప్రాకారాల మీద ఎక్కి వెళ్ళి ఇజ్రాయెల్ అందరూ వెళ్ళి ఏం చేశారంట, దాన్ని కాల్చేశారు. ఏం చేశారంట, దాన్ని అంతా స్వాధీనపరుచు. ఈ దినాన మన జీవితాల్లో ఏదైనా అడ్డుగా ఉండొచ్చు, మన పరిస్థితులు, మన భయాలు, మనకేంటంటే ఏ సమస్య అయితే ఇది చానాల నుంచి వేచి ఉన్నామేమో మన పక్షాన దేవుడు ఏం చేస్తున్నాడంట, నీ శత్రువుని మన కాళ్ళ కింద నలగొట్టే దేవుడు, చితగ్గొట్టే దేవుడు. ఇప్పుడు అంతవరకు ఏంటంటే అడ్డుగా ఉన్నాయి. అప్పుడు ఆ ప్రాకారాలు ఏమయ్యాయంట, దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో, విధేయతతో ఏం చేసంట, విశ్వాసంతో వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్కి గొప్ప జయము కదా, ఎన్నడూ ఎప్పుడూ జరగనటువంటి జయాన్ని దేవుడు ఏం చేశాడు, వారి పక్షాన ఉండి వారికి జయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అప్పుడు మాత్రమే వాళ్ళకు మాత్రమే దేవుడు అయితే కాదు, కానీ చెప్పాల్సింది ఏంటంటే ఇది నాన్న మనకు కూడా అటువంటి దేవుడే ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఇది నాన్న భయపడిపోతున్నామేమో, ఇది నాన్న గోడలు వంటి అడ్డు వంటి ఎరుకో గోడలు, అనేకమైన సమస్యలు ఉంటాయి, గొలియాతు వంటి సమస్యలు మన జీవితాల్లోనే ఉంటూ ఉంటాయి. మన నిందలు, అవమానాలు చుట్టూనే ఉండుంటాయి. ఎన్నాళ్ళ వరకు కొన్నాళ్ళు ఏంటంటే మనం చెప్పాలంటే ఇంకెన్నాళ్ళు బయటికి అందరికీ చెప్పుకోలేకపోవచ్చు, కానీ మనసులో ఎట్లా ఉంటుంది, ఇంకెన్నాళ్ళు ప్రార్థన చేయాలి, ఇంకెన్నాళ్ళు కనిపెట్టాలి, ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలని. కానీ దేవుడు వాగ్దానం చేస్తాడు, నమ్మకంగా ఉండు, విధేయత కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు, అన్నిటికీ మించి ఏం అన్నాడు, మౌనంగా ఉండు, నా తట్టు మాత్రమే చూడు, నీ పక్షాన జయాన్ని దయచేసేవాడు నేను. నువ్వు పోరాడ అవసరం లేదు, నీ పక్షాన నేను పోరాడతాను, నువ్వు మౌనంగా ఉండు, యు బీ స్టిల్ అని దేవుడు అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం కదా. నేను నీకు ఎత్తైన కోటగా నేను ఉందాం అనుకుంటున్నాను, నువ్వెందుకు భయపడుతున్నావు. దావీదు అంటాడు కదా, నీ సహాయం వల్ల నేను రాజ్యాన్ని జయించాను, నీ సహాయం వల్ల నేను ప్రాకారాలని దాటగలిగా. ఇది నా వాగ్దానం కొరకు మనం కనిపెట్టాలి, విశ్వాసంతో వాటిని పట్టుకోవాలి. నిర్ణయ కాలం సమీపమవుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట, మోషే పుట్టే కాలంలోని పరిస్థితులన్నీ చేసే త్వర పెడుతున్నాడంట. ఆ సమయము బహుశా దేవుడు మన జీవితాల్లోనే ఉన్నాయి. ఆఖరి సమయంలో దేవుడు మన అద్భుతం చేయాలనుకున్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకొని విడుదల చేయాలనుకున్నాడు. మన జీవితాల్లోని అద్భుతం చేయాలనుకున్నప్పుడు, వాగ్దానాలు నెరవేర్పు కాలం, నిర్ణయ కాలం సమీపిస్తున్నప్పుడు దేవుడి మీద
ఏంటంట వెనుతిరిగిపోవద్దు. అది నిశ్చయముగా జరుగును, ఆలస్యమైనను అది నిశ్చయంగా నెరవేరు. నమ్మితే ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఎందుకంటే నేను దేవుని వాక్యము నిరంతరము నిలుచును కాబట్టి దేవుడు మన పక్షాన ఉండేది. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా ప్రభువా, ఘనమైన నామానికే వందనాలు ప్రభువా. మా జీవితంలో ప్రభువా అనేకమైన నాయన ఎరుకో గోడల వంటివి ఏం చూసి ఉన్నాం ప్రభు నాయన. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు నీవు ఆలస్యం, నువ్వు మౌనంగా ఉన్న సమయాల్లో ప్రభువా మేము భయపడిపోయాం ప్రభువా, మేము వెనుక తినిగిపోయాం ప్రభువా, మేము నిలబడలేకపోయాం ప్రభువా, మేము విశ్వాసం కలిగి మేము మాట్లాడలేకపోయాం ప్రభువా. మా జీవితాల్లో ఉన్న ఈ గోడల్ని ప్రభువా తట్టే చూసాం కానీ ప్రభువా, మా అడ్డులు, మా ఆటంకాలు, మా సమస్యల వైపే మేము చూసాం కానీ ప్రభువా మాకు దేవుడివైనది నీవు ప్రభువా. మా బలమైన దుర్గం వైపు మేము చూడలేకపోయాం ప్రభా, సమస్య వైపే మేము చూసాం ప్రభా. మా కన్నులు నీ తట్టు మాత్రం చూడలేకపోయాం ప్రభా. మా నమ్మకమైన సహాయకుడు నీవై ఉన్నావు ప్రభా. ఇది నన్ను చెప్పగలవా? నేనైతే చెప్పాలనుకుంటున్నా. నేను భయపడినాయా, భయపడే పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ, అవిశ్వాస మాటలు ఎన్ని నా హృదయంలో మెదిలినప్పటికీ ప్రభువా నా పక్షాన నీవు ఉన్నావయ్యా. లోకమంతా ఏకమై ఉన్నప్పటికీ ప్రభువా నీ తట్టు చూసినప్పుడు ప్రభువా వెలుగు కలిగిన నేను వాక్యం సెలవిస్తుందయ్యా. నేను సిగ్గును అందలేదయ్యా. ఇది నాన్న దేవుని పక్షాన్ని ఉందాం, దేవుని కొరకు కనిపెడదాం, దేవుని కొరకు ఎదురు చూద్దాం, దేవుని కార్యాలను ఆశిద్దాం. దేవుడు కార్యం చేయటకు ఆత్రుపడుతున్నాడంట. ఆయన మనకి సహాయం చేయటానికి నిలవబడిన దేవుడు. అటువంటి దేవుడు, నీ వంటి వారు దేవుళ్ళో ఎవరన్నా కలరా అని వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, ఆకాశమందు నీవు తప్పితే ప్రభువా మా తండ్రి ఎవరయ్యా? వచ్చినను ఘోర తుఫాను వీచినను, యేసు నాలో ఉన్నందున భయపడను, నేను భయపడను. యేసు నాలో ఉన్నందున భయపడను, నేను భయపడను. వ్యాధి బాధలు కలిగినను, వైద్యాలో ఉన్నందున భయపడను, నేను భయపడను. యేసు నాలో ఉన్నందున భయపడను, నేను భయపడను. అవును ప్రభువా, మా ధైర్యము, మా బలము, మా కేడుము, మా క్షేమాధారము నీవై మరొక్కసారి ఒప్పుకుంటున్నామయ్యా. ఈ లోకంలోనైనా మాకు కలుగుడు శ్రమలన్నింటిలో ప్రభువా మమ్మల్ని తప్పించే దేవుడు, భద్రపరిచే దేవుడు, మరలా నిలవబెట్టి మమ్మల్ని ఆదరించి విశ్వాసంతో ముందు నడిపించే దేవుడు ప్రభువా. విశ్వాసంతోనైనా మేము నమ్మకంగా నీ ఎడల అంతం వరకు కొనసాగుటకు నీ కృపను మా ఎడల విస్తరింపజేయమని వేడుకొంచున్నాం. ఇది నాన్న మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. వచ్చిన స్త్రీలందరినీ ప్రభువా నాయన మీరు భద్రపరచండి, బలపరచండి. నీ కొరకు ప్రభువా మరలా నిలబడి నాయన యుద్ధము చేసే వీరులుగా, యోధులుగా ప్రభువా నాయన నీ కొరకు ఏర్పాటు చేసుకోమని నాయన ఈ చిన్న ప్రార్థన నాయన యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్.